రెండు పాపులర్ ఎఫ్ఎం స్టేషన్స్ నుంచి వచ్చిన గెస్ట్లు ఇవాళ నాతో ఉన్నారు. మీరు వింటున్నారు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గ్రూప్ హైదరాబాదీ on 92.7 Big FM, presented by Gayatri Bhargavi podcast Navarasa. ఎఫ్ఎం లో చేరాలంటే ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? టెక్నికల్ గా ఉంటే బాగుంటుంది. అట్రాక్ట్ చేస్తూ కట్టి పట్టేసేలా ఉంటుంది అంటారు చూసారా, అలా మాట్లాడగలగాలి. One can understand the scenario and the situation. ఆర్జే అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు, వీళ్ళ పనే బాగుంటది. అసలు వీళ్ళకి మాట్లాడినందుకు జీతాలు ఇస్తారు, ఏం మాట్లాడతారు అబ్బాయి? ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్. కిక్ చాచారి కిక్. హలో అందరికీ నమస్కారం, ఆదాబ్, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ నవరస. అండ్ నవరసాల్లో ఒక రసం వినడం, ఎస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా వినికిడి. అండ్ గలగల రేడియోలో మాట్లాడుతూ మన ఎప్పుడు యూనో ఎనర్జెటిక్గా ఉంచుతూ అప్డేట్ చేస్తూ ట్రాఫిక్ గురించి, అలాగే మంచి మంచి పాటలు వినిపిస్తూ అలరిస్తున్న ఇద్దరు బ్యూటిఫుల్ అమ్మాయిలు నా దగ్గర ఉన్నారు. మధ్యాహ్నం అంతా కూడా వాళ్ళతో ఇట్ట అయిపోతుంది, చక్కగా గప్పాలు కొడుతూ అమ్మాయిల విషయాలు చెప్తూ, వంటల గురించి చెప్తూ, అలాగే చుట్టుపక్కల విషయాలన్నీ కూడా చెప్తూ. సో వాళ్ళెవరో కాదు, ఐ హ్యావ్ రెండు బిగ్ ఎఫ్ఎంస్ నుంచి వచ్చిన రెండు పాపులర్ ఎఫ్ఎం స్టేషన్స్ నుంచి వచ్చిన గెస్ట్లు ఇవాళ నాతో ఉన్నారు. సో ఫస్ట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ గ్రేస్ ఫ్రమ్ బిగ్ ఎఫ్ఎం. Hello. Hi Grace. Hi, Akka. How are you? welcome to my channel. Always wanted to be here in this couch. Yeah, couch. Okay. And then Mirchi nunchi I have Swati. స్వాతితో సో మిర్చి స్వాతినే ఇంటి పేరుగా చేసేసుకుంది మిర్చి. అంతే మార్చేసాం ఇంటి మొత్తానికి. పేరే లేదా? లే మిర్చి ఇంటి పేరు ఇప్పుడు మాకు. సో యు ఆర్ రియల్లీ హాట్. థ్యాంక్ యూ. అమ్మ ఇది Smoking. చాలు, ఇది చాలు ఇంకా ఈ రోజుకి హై. ఇంటికి వెళ్ళి నో చాలు నాకు ఇష్టం. నాకు అలా రెడీ అవ్వడం, నవ్వుతూ ఉండడం, హ్యాపెనింగ్ గా అట్లా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వైబ్ ఉంటుంది అంటారు కదా, అది ఇష్టం. నాకు రేడియో అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఐ స్టిల్ హ్యావ్ దట్ ఓల్డ్ యాంటిక్ రేడియో ఇన్ మై హౌస్ అన్నమాట. దాన్ని పెట్టుకుని మేము ట్యూన్ చేసుకుని దగ్దగని కొట్టి FM AM అన్ని ఉంటాయి. యాంటీనా పైకి లాగి యాంటీనా ఉంటుంది, అన్ని ఉంటాయి. సిగ్నల్ కానీ అది ఇప్పుడు సిగ్నల్ బాగానే వస్తుంది, అంత ప్రాబ్లం లేదు. సో అది ఇంకా ఉంది మా ఇంట్లో. అండ్ రేడియోస్ ఎక్కడైనా వంట చేస్తూ వినొచ్చు, దాన్ని చూడాలని లేదు కదా టెలివిజన్ లాగా. అండ్ కార్ లో డ్రైవ్ చేస్తూ వినొచ్చు, లాంగ్ డ్రైవ్స్ లో వినొచ్చు. ఎఫ్ఎం వచ్చిన తర్వాత మళ్ళీ వినడం మొదలు పెట్టాం. చాలా ఈజీ అనుకుంటారు, ఎక్కువ మాట్లాడితే ఎఫ్ఎం లో నన్ను కూడా ఎక్కువ మాట్లాడుతుందని యాంకర్ చేశారు అనుకునే వాళ్ళు అనమాట. సో అలా ఇట్స్ నాట్ దట్ ఎన్ ఈజీ జాబ్. అండ్ ఏంటి డిఫికల్టీస్ ఆర్ ఏంటి ఫన్? అండ్ ఎఫ్ఎం స్టేషన్లో ఇన్ని రోజులు అంటే మీ ఇద్దరు 12 years కంప్లీట్ చేసుకున్నారు. We did it. We are on our way. Congratulations. Thank you so much. Technically we are like the twins on the radio, because same. tana side nunchi tanu, na side nunchi, we both started our journey together. It's technically a coincidence. అనుకోకుండా Actually it's a coincidence. I think you joined అండ్ వి లుక్ లైక్ సిస్టర్స్ లాగా కొంచెం కనిపిస్తాం, అట్లా కనిపిస్తాం. మాట్లాడుతూనే మాట్లాడతారు ఇద్దరు తెలంగాణ పోరీలు. ప్రాపర్ దక్కని పిచ్చి పడేసి. తెలంగాణ ఏం చెప్పు ఆ టైప్ కూర్చొని మాట్లాడతాం బ్రో. నిమ్మలంగా ఉండు, కొంచెం ఆగం కాకు, నిమ్మలంగా ఉండు అంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఆ టైం బ్యాన్స్ ఆర్ ఆల్సో ఆల్మోస్ట్ ద సేమ్ కదా. ఎఫ్ఎం లో చేరాలంటే ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉండాలా? ఒక్క వాయిస్ ఒక్కటైనా క్వాలిఫికేషన్? ఫస్ట్ అది చాలా మందికి దొరికే ఒక ప్రశ్న. మా అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందండి, మా అబ్బాయి మాట్లాడుతూనే ఉంటాడండి, ఎఫ్ఎంలో వస్తే బాగుండు అంటారు. దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలా? ప్లీజ్ లెట్ మీ నో. ఫస్ట్ గ్రేస్ నువ్వు చెప్పు. టెక్నికల్ గా ఉంటే బాగుంటుంది, సో దాట్ వన్ కెన్ అండర్స్టాండ్ ద సినారియో అండ్ ద సిచ్యువేషన్. చాలా మంది అంటారు లైక్ చదువు ఒకటేనా అని, కానీ చదువు ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బేస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు క్లయింట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది, వాళ్ళు చెప్పే మెన్షన్స్ ఉంటాయి, అది నీట్గా పలకడానికి, ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ఎడ్యుకేషన్ బేస్ ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్, ఎప్పటికైనా మంచిది. సో మినిమం డిగ్రీ అంటావా? డిగ్రీ. నేను బిగ్ ఎఫ్ఎం జాయిన్ అయిన తర్వాత ఐ డిడ్ మై డబుల్ గ్రాడ్యుయేషన్, డబుల్ పోస్ట్ గ్రాడ్. సో ఐఎమ్ హ్యాపీ. లైక్ మన ఇష్టం అది ఎట్లా కావాలి. క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ బేసిక్. నాది బీకామ్ అండ్ MBA అయిపోయింది. బిగ్ లో జాయిన్ అయినాక MS సైకాలజీ, BA సైకాలజీ. ఐ వాంట్ బి అ సైకాలజిస్ట్. డాక్టర్ స్వరూప్. దట్స్ ది ఐడియా. బట్ దేర్ ఇస్ అ లాట్
after you finish your, that's a very basic thing akka, like once you're there. నాకు ఓరియంటేషన్ అయినప్పుడు దే టోల్ మీ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ ఎనీథింగ్ టు యువర్ కాంటెంట్. ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ సమ్ గిఫ్ట్స్, దాని గురించి నేను మాట్లాడాలి 60 seconds 30 seconds మాట్లాడాలి. ఏం మాట్లాడతాం మనము? ఇది ఒక మెమరీ కానీ ఎలా కనెక్ట్ అవుతాం? సో దాని గురించి ఒక మంచి స్టోరీ టెల్లింగ్ లాగా ప్రొఫెషనల్గా ఫేక్ చేయకుండా చాలా బాగా సింక్ అయ్యేలాగా టొనాలిటీతో మాడ్యులేషన్తో మంచి బీజియంతో వింటున్న వాడు కూడా నాకు ఆ డబ్బు అర్జెంటుగా కావాలి అనిపించేలాగా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ మాట్లాడే వాళ్ళు ఆర్జేలు అవుతారు అంటే మేము మాట్లాడేది 60 to 90 seconds మాత్రమే. నాట్ వి కాంట్ గో మోర్ దెన్ దట్, నాట్ గో మోర్ దెన్ దట్. యా స్వాతి మీరు చెప్పండి. కోర్స్ అని కాదు కానీ మినిమం బేసిక్ చదువైతే ఉండాలి. దట్ నేను బేసిక్ కంప్యూటర్స్ ఫినిష్ చేశాను. సో ఆ తర్వాత కానీ లోపల ఒక ఫైర్ ఉండాలి. మాట్లాడేటప్పుడు పక్కనోడికి బోర్ కొట్టకుండా మాట్లాడాలి, అది మెయిన్. మాట్లాడడం అందరూ మాట్లాడగలుగుతాం కానీ అట్రాక్ట్ చేస్తూ కట్టి పట్టేసేలా అంటారు చూసారా, అలా మాట్లాడగలగాలి. అండ్ అదే ఒక టాపిక్ ఇస్తే గలగల మాట్లాడమే కాదు, ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అరే స్వాతి చెప్పింది మాట బాగుంది నాకు గుర్తుంది అని, లేదా అరే స్వాతి చెప్పింది కరెక్ట్ రా బై నేను ఎట్లే ఫీల్ అవుతా అన్నట్టయినా ఉండాలి. లేదా అరే ఏం చెప్పిందిరా నేను బాధలో ఉంటా అట్లే. సో ఏదో ఒక ఎమోషన్ని టచ్ చేయాలి. సో మేము మాట్లాడే ప్రతి ఒక్క లింక్లో ఏదో ఒకటి టచ్ అవ్వాలి. ఏదైనా నా మాట విని వాడు నవ్వాలి, లేకపోతే బాధపడాలి, లేకపోతే అరే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా నాకు తెలియదు అన్నట్టయినా ఉండాలి, లేకపోతే అబ్బా స్వాతి కూడా నాటైపోయారా బాయ్ అని కనెక్ట్ అవ్వాలి. సో నా షోలో ఎక్కువ ఏంటంటే రిలేటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చెప్పేది ప్రతిదీ అరే పక్కింటి పిల్లరా స్వాతి ఏదో చెప్తూనే ఉంటది అని ఆ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది మా ఇద్దరికి. నేను అడగలేదు స్వాతి. ఐ వాంట్ టు ఆస్క్ వాట్ ఆర్ ద బేసిక్ క్వాలిఫికేషన్స్? క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ. ఇప్పుడు నేను వెళ్తాను ఎఫ్ఎంకి, సార్ ప్లీజ్ నాకు ఉద్యోగం ఇవ్వండి సార్, మా ఇంట్లోనే చాలా మాట్లాడుతూ అంటారు. సో వాట్ ఈస్ ఇట్, హౌ డు ఐ కనెక్ట్ దేర్? బేసిక్ స్టడీ ఉన్న తర్వాత యాజ్ ఎ పర్సనాలిటీయే కంటెంట్ అని నేను అంటాను. పర్సనాలిటీయే కంటెంట్. సో యాజ్ ఎ పర్సన్ గా నేను కంటెంట్ క్రియేట్ చేయగలుగుతాను. అండ్ దాంట్లో అంటే తను చెప్పినట్టు సేమ్ ఒక టాపిక్ ఇస్తే మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. అది ఏదైనా మాట్లాడు, నీ గురించి దాని గురించి తెలిసినా తెలియకపోయినా తెలియదైనా క్రియేట్ చేసి చెప్పగలగాలి. అదే ఆర్జేయింగ్. కానీ నాట్ ఆఫెండింగ్ సంబడి. జాగ్రత్తగా మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలి, అది మాకు. సో దీనికి ట్రైనింగ్ అంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. అండ్ సిటీలో ఏదైనా జరుగుతోంది, కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ నడుస్తుంది అన్నప్పుడు నేను ఏ కమ్ ఆన్ గైస్ మస్త్ హ్యాపీగా ఉన్నాను మాట్లాడలేదు నేను అట్లా. సో న్యూట్రల్ గా మాట్లాడాలి. సో ఇలా చిన్న చిన్న సెన్సిటివ్ థింగ్స్ చెప్తారు, బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ యాజ్ ఎ పర్సన్ గా నేను మీకు ఎంత నచ్చాను అనేదే థింగ్ అంతే. కేవలం వింటూ అట్రాక్ట్ చేయాలంటే కష్టం. ఇప్పుడు చూడండి టెలివిజన్ అనుకోండి, చూస్తారు నగలేసుకుంటారు, మంచిగా చీరలు కట్టుకుంటారు, కలర్ఫుల్ తయారవుతారు, చూసి ఇలా ఇలా అని కళ్ళతో చేతులతో అని ఇలా అని ఏదో చెప్తాం. సో యూ హ్యావ్ కంటికి కూడా యూ హ్యావ్ సమ్ ఎంజాయ్మెంట్, చెవులకు కూడా యూ హ్యావ్ ఎంజాయ్మెంట్, కాబట్టి రెండు మిక్స్ అవుతాయి. కానీ ఎఫ్ఎంలో కేవలం వినికిడి మాత్రమే కాబట్టి టోటలీ మీ వాయిస్ బట్టే మీ మూడ్, ఆ టైంలో మీరు ఏమనుకుంటున్నారు అంటే వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ వాయిస్ మాడ్యులేషన్ ట్రైనింగ్ అవన్నీ కూడా జాయిన్ అయిన తర్వాత ఇస్తారా, ముందు నుంచే ఉండాలా? టెక్నికల్గా తర్వాతే ఇస్తారు అక్క. సో ఆర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్. ఐ కేమ్ ఫ్రమ్ అ టీవీ బ్యాక్గ్రౌండ్. సో నాకు అప్పటికి ఒక ఫ్యాన్ బేస్, ఐ నో హౌ ఇట్ ఇస్ అట్లా కొద్దిగా ఉండే కాబట్టి ఇట్ కైండ్ ఆఫ్ వర్క్ వెల్ ఫర్ మీ. షీ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో యూజువల్గా మాకు ఆర్జేస్లో మాకు అర్థం చెప్పించేది ఏంటంటే, ఇది నేను సైకాలజీ చేసిన తర్వాత నాకు అర్థమైంది దట్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్ C3N. C3N. This is my personal. ఏంటది రాసుకోవాలి ఎక్కడ పెన్? C3N రాసుకో. సో ఒకటి ఏంటంటే క్యారెక్టరిస్టిక్. వాట్ ఈస్ యువర్ క్యారెక్టరిస్టిక్స్, వాట్ డస్ యువర్ నీ దినచర్య ఏంటి అసలు, నువ్వు హౌ యూ, యువర్ మూడ్, యువర్ క్యారెక్టర్, యూ డోంట్ లైక్ టు లై, యూ డోంట్ హ్యావ్ టు లై. సో బేసిక్లీ యూఆర్ అప్ ఫ్రంట్, యూఆర్ అప్ దేర్ టు ఇట్. లైక్ ఇంకోది వచ్చేసి కన్సర్న్ అబౌట్ యువర్ ఎన్వైరన్మెంట్స్. లైక్ హౌ స్వాతి సెడ్, లైక్ యూ బయట ఒకటి జరుగుతుంది, యూ కాంట్ జస్ట్ నాట్ పే అటెన్షన్ టు ఇట్. దాని గురించి ఒక మెన్షన్, దాని గురించి ఒక చెప్పడం, దట్ యూ కన్సర్న్ అబౌట్ ఇట్, ఐఎమ్ విత్ యూ. You know, there are a lot of recent incidents also. Oh, no. We can't just go laugh about it. We can't ignore it also at the same time. So we have that concern. And the other C is your circumstance. On what circumstances are you working on that particular thing? అంటే కొన్ని ఉంటాయి we are not allowed to. అస్సలు కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని
చెప్పకూడదు, మాట్లాడకూడదు. టాక్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రాండ్స్ నేమ్ తీసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ నడుస్తుంది, అది ఇట్స్ ఆల్రెడీ బ్రాండ్ కంటెంట్ ఉంది, సో ఈ మ్యాచ్ నడుస్తుందని చెప్పలేము. క్రికెట్ నడుస్తుంది, క్రికెట్ స్కోర్ వచ్చేసి IPL అని కానీ లేకపోతే వరల్డ్ కప్ అని కానీ అలా అనకూడదు. ఈ రోజు మార్నింగ్ నేను మంచి బ్రాండ్ పేరు చెప్పకుండా నేను నూడిల్స్ తిన్నాను అని చెప్పేస్తాను. అది ఎంతసేపట్లో అయింది, సో జనరిక్ గా మాట్లాడేయాలి. మన వాళ్ళు బాగా తెలివి కదా, ఇలా అనగానే పట్టేస్తారు. ఓ ఈ స్వాతి ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆ బ్రాండ్ గురించి చెప్పింది తెలిసిపోతే, కానీ డైరెక్ట్ నేను చెప్పకూడదు. సో చాలా కాషియస్ గా ఉండాలి, వెరీ కాన్షియస్. యువర్ సర్కమ్స్టాన్సెస్ చాలా ఒళ్ళు స్ట్రాంగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, గట్టు మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ ఈ 3 C's, 1 is నీడ్. నీకేం అవసరం, అది నీడ్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పావు, every 30 to 60 seconds of our link akka, it's like a trigger. Like it has to trigger me or trigger them. Like connect lo. ఇప్పుడు ఆ నీడ్, ఇప్పుడు నేను ఇవాళ దట్ ఈ మీ పాడ్కాస్ట్కి వచ్చాను, ఇప్పుడు నేను పాడ్కాస్ట్లో ఏం చేశాను అన్న విషయము ఇప్పుడు మేము షోకి వెళ్ళి మేము చెప్పాలి అంటే వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి ఏం వస్తుంది దీంట్లో నుంచి, ఆ నీడ్ ఏంటి, నాకు బెనిఫిట్ అవుతుందా, మీకు బెనిఫిట్ అవుతుందా, వాళ్ళకి వాట్ ఈస్ ద నీడ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వీ వర్క్ ఆన్ దట్ యునో C3NB. అది నేను దానికి పేరు పెట్టగానే వెరీ నైస్, బాగా చెప్పావు యాక్చువల్లీ. నేను మాట్లాడేస్తా అంటే గుడ్, డూ యూ హ్యావ్ C3N విత్ యూ, ఐ స్పీక్ గ్రేట్, ఐ లవ్ టు లిసన్ టు యూ, హౌ. సో అది ఇది ఎలా అంటే డాక్టరేట్ డిగ్రీ ఉందా నీకు, డాక్టరేట్ కి ఆపరేషన్స్ ఇంకా. అండ్ వీ ఆల్సో లవ్, దట్స్ అ గిల్టీ ప్లెజర్ చెప్పాలంటే. ఐఎమ్ షూర్ స్వాతి విల్ అగ్రీ విత్ మీ ఆన్ దట్. వీ కనెక్ట్ అవర్ సెల్ఫ్స్ టు లాట్ ఆఫ్ మీమ్స్. డైలీ పొద్దున్న లేచినప్పటి నుంచి అదే కదా. సో మనం మాట్లాడేప్పుడే మూవీ రిఫరెన్స్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా బాగుంటాయి అనేస్తూ ఉంటాం, ఏదైనా జరిగిందంటే మామ పండగ ఇచ్చి పడేస్తా, ఇలాంటి అన్ని చూసి ఉన్నాం కదా. సో జనాలు కూడా అట్లే కనెక్ట్ అయిపోతారు మీమ్స్ కి, మేము చెప్పే డైలాగ్స్ కి. మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే ఒక హుక్ తోటి స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక లింక్ మాట్లాడితే అందులో ఫస్ట్ అబ్బా అనుకున్నదే జరిగిందిరా భయ్ అంట అని మీరు విన్నారు 98.3 మిర్చి ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ చేస్తాం. సో ఈ ఫస్ట్ ఇది అనుకున్నదే జరిగింది అనగానే వాడు అరే ఏమనుకున్నది ఏం జరిగింది అని హుక్ అయి ఉంటాడు. సో ఆ హుక్ ఇంపార్టెంట్ అన్నట్టు. బట్ వీ హ్యావ్ టు క్యారీ దట్ హుక్ ఫార్వర్డ్, నాట్ thumbnails టైప్ లో మేము చేయలేము. ఇఫ్ యు నో వాట్ ఐ యామ్ సేయింగ్. బాగుంటాయి thumbnails ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు. అట్లా అన్నమాట. వి కాంట్ బిహేవ్ లైక్ thumbnails. వి టాక్ వాట్ వి స్పోక్. అంటే అంటే అదే అన్నాను, వి టాక్ వాట్ వి స్పోక్ సేజ్ ఇట్ ఆల్. సో మేము ఇప్పుడు అసలు పొద్దున్న లేవంగానే ఆ ముఖం చూడొద్దు అనుకున్నా, చూసినా, ఎందుకు చూసినా అని బాధ అనిపిస్తుంది. దెన్ వి స్టార్ట్ లైక్ ఏ మొహం చూసింది ఏంటి అని క్యూరియాసిటీ తోటి మళ్ళీ వింటాం అనమాట. అట్లీస్ట్ అంటే అనుకున్నట్టే జరిగింది లాగా అంతే. సో ప్రతిదీ మా అమ్మ చా అనగానే అది అమ్మనేమంటుంది, మళ్ళీ వద్దంటుంటే మళ్ళీ పప్పు ఉండింది. సో ఎనీథింగ్ ఇస్ కనెక్ట్ అయ్యేలాగా. సో ఒక మూవీ తీసినప్పుడు దానికి టైటిల్ మళ్ళీ ఇది అయ్యాక డిస్కనెక్ట్ అవుతుంది, పాటలు వేస్తారు, ఒక చెప్తారు ఎందుకో అని, దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ కూడా చేయాలి. ఆ బాధ్యత అంతా కూడా త్రూ అవుట్ దట్ 2 hours ఆఫ్ ఎపిసోడ్ ఉంటుంది కదా. అది ఒక లెక్క అయితే ఇంకోటి ఏంటంటే రోజుకు కొత్త టాపిక్. అంటే ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఎన్ని టాపిక్స్ ఉన్నా నిరంతరం ఎక్కడో అక్కడ రిపీట్ అవ్వకుండా ఉండదు కదా. అవుతుంది, కానీ అది ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది బ్యూటిఫుల్, లైక్ పర్స్పెక్టివ్. ఇప్పుడు అన్నట్టు ఇక్కడ ఒక మీ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిన సచ్ అ బ్యూటిఫుల్ థింగ్, యూ టోల్డ్ అబౌట్ దట్. యూ కుడ్ హావ్ జస్ట్ సెడ్ దట్ ఇట్స్ అ గిఫ్ట్, ప్లీజ్ టేక్ ఇట్, థాంక్యూ ఫర్ బీయింగ్ ఆన్ us. ఫ్రెండ్ గిఫ్ట్ చేయలేదు, ఐ బాట్ ఇట్ ఫర్ యూ. No, I didn't know about it. I didn't know about it. It's a perspective, right? Now you told me ఇది అని. జస్ట్ లైక్ దాట్. నౌ ఇప్పుడు మీరు నాకు మీ రిలేషన్షిప్ మీ ఫ్రెండ్తో ఉన్న విషయాన్ని ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఉందని మన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనేం చేస్తా, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మా ఆయనకు చెప్తా. సేమ్ మా ఆయనకి ఎట్లా చెప్పాలి, నేను అది కొనలేదని నమ్మియాలి ఫస్ట్ టైం. ఐ డెంట్ బై దిస్ అని, ఇన్ని ఉన్నాయి మళ్ళీ అంటాడు. లేదు అబ్బా అట్లా కాదు, ఇది నేను కొనలేదు, నాకు అక్కడ ఇచ్చారు. ఇంత మంచిది ఇస్తారా, పువ్వు ఏదో ఇస్తారు కదా అంటాడు. సో దెర్ ఇస్ అ డిస్కషన్, దెర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెనింగ్. కరెక్ట్. అట్లాంటిది ఒక పర్స్పెక్టివ్. 3 people 4 people have different perspective about only one thing. అవునవును. సో దాన్ని ఎలా చూపిస్తారు అనేది matters. How are you presenting that out? All that matters. All. స్వాతి, మాడ్యులేషన్ గురించి చెప్పండి. అంటే మీకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. ఇంట్లో ఎట్లా పిల్లల మీద ఏంటి అని అరుస్తాం, అమ్మ స్టిల్ షౌట్స్ ఆన్ ది రేడియో. అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నావా?
she does that. Ask me. ఫస్ట్ టైం అమ్మ అన్నప్పుడు సెకండ్ టైం అమ్మ తడ ఏంట్రా అది చేస్తాం కదా. సో అంతే. సో అదే అరుపులు ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నావు, దానికి యువర్ గెటింగ్ పేడ్ అని నా అభిప్రాయం. ఇంకే హ్యాపీయే కదా. ఒక్క రోజు అంటే మేబీ నేను క్యూట్ గా మీరు వింటున్నారు 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గ్రూప్ మాట్లాడగలుగుతా 1 day 2 day, థర్డ్ డే నా ఒరిజినాలిటీ వచ్చేసేది. మీరు 98.3 మిర్చి లో క్యారెక్టర్ బయటపడుతుంది. సో నేను యాక్ట్ చేయలేను, వేరేలాగా ప్రిటెండ్ చేయలేను. సో నేను ఎలా ఉన్నానో అలానే ఉండగలిగాను కాబట్టి 11 years అనేది మీరు అన్నారు కదా కంటెంట్ సేమ్ రిపీట్ అవ్వదా అని. మాకు రోజుకు కంటెంట్, చూసిందల్లా కంటెంట్, విన్నదల్లా కంటెంట్, చుట్టూ ఉన్నది కంటెంట్. నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా, బస్సులో ఎవరో ఒక ఆవిడ పాపం నిలబడి పట్టుకొని వెళ్తుంది, అది చూస్తా. ఓకే, నెక్స్ట్ ఆఫీస్కి వచ్చి అరే వచ్చేటప్పుడు చూసా నేనన్నా బైక్ మీద వెళ్తున్నా, ఆవిడ బస్సులో వెళ్తుంది. అప్పుడు అనిపించింది అదే కష్టం అంటే అదిరా బాయ్, మనం ఏముంది ఏసీ రూమ్లో కూర్చొని కూడా మా బాస్ దొబ్బుతున్నాను నన్ను ఇట్లా మాట్లాడతాము, అసలు అది కదా కష్టం అంటే. ఎప్పుడైనా అసలు పోయారా అని ఇంత నా కళ్ళతో చూసిందల్లా వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు వినిపించడం. ఐ స్టిల్ వాంట్ టు నో మాడ్యులేషన్ గురించి. అంటే మీదొక పేజ్ ఉంటుంది, మీదొక అరవడం ఉంటుంది. సో దాన్ని మీరు మోడరేట్ చేసుకుంటూ ఎక్కడ అరవాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఏది ఎలా చెప్పాలి అన్న ఒక ఏమంటారు వాయిస్ కల్చర్ అంటాను నేను. ఆ వాయిస్ కల్చర్ని హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? మిర్చి దగ్గర నేర్చుకున్నారా లేకపోతే ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి? సో అంతకుముందు నేనున్న బ్యాక్గ్రౌండ్ అంటే అకౌంట్స్లో వర్క్ చేశాను. సో మనకి అసలు తెలియదు వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది, ఈ పిచ్లో మాట్లాడాలి, ఈ వేవ్ లెంత్లో మాట్లాడాలి, అసలు ఏదీ తెలియదు మనకి. అట్లా ఫ్రెష్ పీస్ లాగా వచ్చాను, చూసి నేర్చుకున్నదే అంతా. సో వచ్చాక నా సీనియర్స్ దగ్గర నుంచి ఒక యాడ్ చెప్పాలి అంటే ఒక టోన్లో చెప్పాలి, ఒక హ్యాపీనింగ్ థింగ్ చెప్పాలంటే హ్యాపీగా చెప్పాలి, కొంచెం బాధ చెప్పాలంటే కొంచెం లో టోన్లో చెప్పాలి. సో ఇవన్నీ చూసి నేర్చుకుంది. అండ్ మిర్చికి వచ్చాక చాలా మంది మాట్లాడుతుంటే విధానం చూసి నేర్చుకున్నాను. స్పెషల్ ట్రైనింగ్ అంటూ ఏది లేదు, ఇవే మనం నేర్చుకోవాల్సిందే. అంతే చూసి అంతే. ఇప్పుడు ఇంట్లో అమ్మకు కూడా పిలిపించి కూర్చోబెట్టి ఇది వంట దీని పచ్చిమిర్చి అంటారు ఇలా వేయాలని ఎవరు చెప్పలేదు. అమ్మ వండుతుంటే ఇట్లా చూసి నేర్చుకుంటాం. టీవీలో డాన్స్ చూసి నేర్చుకుంటాం, మనకు వీణ స్టెప్లు వచ్చు, అన్ని స్టెప్లు వచ్చు, ఎలా చూసి నేర్చుకున్నాం. సో మాట్లాడే విధానం కూడా చూసి నేర్చుకున్నది నేనైతే. అంటే ఇదంతా స్వయంగానే నేర్చుకోవాలి, మీకంటూ ఎవరు కూర్చొని నేర్పించారు. యాడింగ్ టు దాట్ ద బ్యూటీ ఈజ్ యూ విల్ ఫస్ట్ అర్థం అవుతుంది ఎలా అవుతుందని. డైలాగ్ డెలివరీ మీ లాంగ్వేజ్ లో ఎలా చెప్పాలి, మాడ్యులేషన్ అనేది. వీఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ యాడ్స్. యాడ్ కాంటెంట్ వచ్చినప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది, నాకు ఇలా కావాలి, నేను ఇలా అనుకోలేదు, నాకు ఇలా వద్దు, నాకు అమ్మాయి ఇలా ఎండింగ్ ఇచ్చి నాకు అది నచ్చలేదు, కొంచెం ఎక్సైటింగ్గా చెప్పు, కొంచెం సాడ్గా, కొంచెం కనెక్టివ్గా, కొంచెం హస్కీగా. సో ఇవన్నీ 20-30 seconds యాడ్ లో వేరియేషన్స్ చూపించాలి వాళ్ళకి. 10 seconds, 15 seconds, 20 seconds ఇంక్లూడింగ్ ద బంపర్. ఇప్పుడు నాది పక్కా హైదరాబాద్ ఇది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను గాయత్రి భార్గవి బ్రాడ్కాస్ట్ నేను చెప్పాలి దీని గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు గో లైక్ పక్కా హైదరాబాదీ on 92.7 Big FM presented by Gayatri Bhargavi podcast Navarasa. ఒకటే The way I talk, the way it is moduled, it is different. So now people it's like bang, something is happening, it is in one accord. So దీనికి co-sponsored by లేదా ఇంకేదన్నా ఆ టైప్లో ఉంటుంది. సో వీ లెర్న్ ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఇన్ని ఇయర్స్ ఇది కదా అక్క, ఇఫ్ ఐ టెల్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఈవెన్ నౌ వి గెట్ అవర్ కరెక్షన్స్. అది నిరంతరం తెలుసా, మీరే కాదు నేను కూడా ఐ అగ్రీ. ఇన్నాళ్ళు టీవీ చేసినా, మనం ఇన్నాళ్ళు సినిమాలు చేసినా, ఇన్నాళ్ళు వాయిస్ చేసినా, నేను నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ మీలాగా నేను వాయిస్ కల్చర్ ఫర్ నో అనిమల్ ప్లానెట్ అండ్ డిస్కవరీ ఇంగ్లీష్లో ఇస్తాను, బ్రిటిష్ ఇంగ్లీష్లో. అది వాళ్ళు పాము ఎలా వెళ్తే అలా చెప్పాలంటారు. స్నేక్ ఇస్ మూవింగ్ and then it raises its అంటే అది ఆ స్నేక్ మూవ్మెంట్ బట్టి నేను చెప్పాలి. అది కూడా ఇట్స్ డిఫికల్ట్ అంటే ఫస్ట్ చూడాలి దాన్ని చెప్పాలి. ఐ అండర్స్టాండ్ ఇట్. అందుకని ఐ థాట్ ఐ కనెక్ట్ ఈజీగా మీ ఇద్దరికి. క్యారెక్టర్ వైజ్ ఎక్కువ వాయిస్లు ఇస్తాను అనమాట. ఎలా అంటే మాకు ఒకసారి కొంచెం ఏజ్ అయిపోయిన మదర్ రోల్ కావాలంటే, ఏమిరా అప్పుడే లేచి వెళ్ళిపోయావా, అన్నం తినలేదేంటి నువ్వు ఇంకా, కొంచెంలో లేదు ఇంకా చిన్నపిల్ల, అమ్మ నేను చెప్పాను కదా నాకు ఇది వద్దని, అమ్మ మనము బయటకు వెళ్దామా ఆ టోన్లో. లేదు కొంచెం కూల్గా కొంచెం ఏదైనా చాక్లెట్ యాడ్ లాగా చెప్పాలంటే, ఈరోజు మీరు తింటున్నారు చాక్లెట్. సో ఇంకా వాళ్ళు ఎలా చెప్తారో దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేసుకొని చెప్పాడమే.
కానీ మజా వస్తుంది ఒక క్యారెక్టర్ లాగా ఊహించుకొని మాట్లాడడం కిక్ చారి కిక్ చెప్పావు స్వాతి, చాలా బాగుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అక్క, ద బ్యూటీ ఇస్ పీపుల్ కెన్ సీ us Correct. that we are talking, this is what we are doing అనేది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కాంటెంట్ we are talking. అదే రేడియోలో nobody knows what's happening కదా? absolute zero clue. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ రిమెంబర్ బ్యాక్ దెన్ వెన్ వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ మొబైల్స్ స్టార్ట్ అయినప్పుడు మిస్ కాల్ కల్చర్ అనేది సమ్ గాయ్ కాల్స్ వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, వాడు వాయిస్ తో కనెక్ట్ అయిపోతాం కదా, వాడు నంబర్ సేవ్ చేసుకొని రాసుకొని స్వప్న సుందరి అని ఊహించుకుంటూ. సో దే హ్యావ్ దట్, అది అంకుల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దట్ ద బ్యూటీ ఎవరైనా అవ్వచ్చు. అండ్ దాంట్లో ట్రయింగ్ టు బి కాంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నో ద బౌండరీస్, నో యువర్ లిమిట్స్. ఇప్పుడంటే మీడియా పీపుల్ నో వాట్ ఈస్ ఆర్జే గ్రేస్, వాట్ ఈస్ ఆర్జే స్వాతి, దే సీ us, పోస్ట్ పెడతాం, లైక్ కొడతారు, ఏదో చూస్తారు, ఏదో చేస్తారు, ఇక్కడ వరకు ఓకే. కానీ ఇఫ్ యు గో ఫర్దర్ బ్యాక్ దెన్ అప్పుడు ఏం లేదు కదా, నథింగ్. ఊహించుకోవడం, ఇమాజినేషన్ లో బతికేవాళ్ళు కదా. ఎవరు మమ్మల్ని అరే పీపుల్ యూస్ టు థింక్ ఐఎమ్ లైక్ సమ్ 40-50-year-old గర్ల్. అనుకోవచ్చు వాళ్ళు. వచ్చిన తర్వాత మీరు నేను గ్రేస్ నండి అంటే మీ మమ్మీ కాదా అన్నది. ఇది నాకు బాగా నచ్చిన సందర్భాల్లో ఒకటి. వెన్ ఐమ్ గెటింగ్ క్లోజర్ టు దట్ ఏజ్ ఐ ఫీల్ దట్ ఊహించుకోవడానికి ఏముంది, అంతే. అది అప్పట్లో మరి మేము టైప్ లో. సరే, ఒక సిస్టమ్ని మీకున్న కన్సోల్ని, ఓకే, ఆ కన్సోల్ నేర్పించడం, ఎప్పుడు ఏది పెట్టాలి, ఏ సాంగ్స్ ఉండాలి, అంతేకాకుండా అది ఆ ఇంజనీరింగ్ ఒకటైతే ఆ కన్సోల్ నేర్చుకోవడం, ఇంకొకటి ఏంటంటే ఏ పాటలు ఎలా ట్యూన్ చేసుకోవాలి, అంటే సాడ్ సాంగ్సా, ఆ రోజు హ్యాపీ సాంగ్సా, లేకపోతే ఓన్లీ ఇళయరాజా గారి మ్యూజిక్కా, ఓన్లీ ఎస్పి గారి మ్యూజిక్కా, చిత్ర గారి మ్యూజిక్, వాట్ ఎవర్, ఏ స్పెషల్స్ వేద్దాము, లేకపోతే పుట్టినరోజుల సందర్భంగా స్పెషల్ అకేషన్స్, పండగలు, ఈవెంట్స్, ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుంటారా? అసలు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? వన్స్ యూ గెట్ ఇన్, ఓకే సెలెక్ట్ అయ్యారు, వచ్చేసారు, వాట్ ఈస్ ద ట్రైనింగ్ యూ అండర్? నాకు వెన్ ఐ జాయిన్ బిగ్ ఎఫ్ఎం, సో వెరీ ఫస్ట్ డే దే ఆస్క్ మీ టు గో ఆన్ ఎయిర్. అంటే ఊరికే టైం పాస్, లెట్ మీ సీ, లైక్ పీపుల్, నీకు సాఫ్ట్ లాంచ్ అవుతుంది కానీ ఒకసారి వెళ్ళు అని. నాకు ఏం తెలియదు, అది ఇట్స్ లైక్ అన్ ఆపరేషన్ థియేటర్ ఫర్ మీ. అది చూడగానే ఫస్ట్ భయం అవుతుంది, ఏంటి ఏది ప్రెస్ చేస్తే వి ఆర్ టెక్నికలీ లైక్ పైలట్స్ అనమాట, వి ఫ్లై పీపుల్ అలాంగ్ విత్ అస్. అదొక్కటి మాకు కొంచెం నాలెడ్జబుల్ గా చాలా బాగా ఫస్ట్ డే అర్థమైంది. వెళ్ళి చూసేసరికి ఏం అర్థం కాలేదు. శేఖర్ షో తర్వాత నా షో. శేఖరు నువ్వే నా గ్రేస్ దా అని అన్నాడు. నాకు ఫస్ట్ ఇది చెప్పాలండి మీరు, నాకు ఇది తెలియదు అని అంటే, ఏం లేదమ్మాయి నువ్వు కూర్చో అని కూర్చోబెట్టి మైక్ కిందకి లాగాడు అనమాట. ఇలా అలాగే యూర్ ఆన్ ఎయిర్ గో అన్నాడు. హౌ డు ఐ గో ఆన్ ఎయిర్? నాకు ఏం మాట్లాడాలి? ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ కాల్డ్ డెడ్ ఎయిర్, యూ కాంట్ గో డెడ్ ఎయిర్, ఇన్ని సెకండ్స్ డెడ్ ఎయిర్ వస్తుంది, 2-3 seconds నువ్వు మాట్లాడు అంటాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలండి అంటే, ఇప్పుడు విన్నారు కదా ఏమేమా కొత్త ఆర్జే వస్తా తొందరలో. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు. ఏ మనిషికైనా కానీ భయం అవుతుంది చాలా ఖచ్చితంగా. అది చూసి ఆన్ ఎయిర్ భయం అవుతుంది. ఫస్ట్ ఆన్ ఎయిర్ అన్న బటన్ చూడగానే లైవ్ మనం ఇప్పుడు అందరు వింటున్నారు ఏం మాట్లాడాలి అన్న చిన్న భయం అయితే ఉంటుంది. సో దట్ ఈస్ దేర్. కానీ మాకు we are the only radio station which are performing and handling stuff from home. సో మాకు మా స్టేషన్లో త్రూ అవుట్ ఇండియా బిగ్ ఎఫ్ఎంలో ఒకటి మేము నమ్ముతాం ఏంటంటే 200% ప్రొడక్టివిటీ అవుతుంది వీళ్ళ దగ్గర నుంచి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, కాంటెంట్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు, డైలాగ్ డెలివరీలో, యాడ్స్లో, రెవెన్యూలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దే ఆర్ డూయింగ్ గ్రేట్ అని. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ టైప్స్. ఇట్స్ గుడ్, ఇట్స్ సో మచ్ ఫన్. నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఇట్, బట్ జస్ట్ ఇమాజిన్ నా షో టైం అవుతా ఉంటే ఇంట్లో మా పిల్లలతో సహా అందరు సైలెన్స్, దేర్ ఆల్ అమ్మ. కానీ పవర్ కట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కష్టం కదా. when you have a technically super strong husband in the house, ఎక్కడికైనా వెళ్ళి వర్క్ ఫ్రమ్ గోవా కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. I can work from Dubai. I can work from anywhere. That's the advantage of understanding radio to the next level of life. దీనివల్ల
ఒక నాకు నచ్చింది అబ్బా వీళ్ళ జాబ్. మా ఆయన ఆర్మీలో ఉండింది, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు ఒక ధైర్యం మైక్ సెటప్ ఉంటే చాలా చాలు, యా అది ఉంటే సరిపోతుంది. కానీ ఆనర్ వైబ్ డిఫరెంట్ ఉంటది కదా గ్రేస్, ఆనర్ వైబ్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆ కన్సోల్ ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ ఎలా జరిగింది, అండ్ ఫస్ట్ ఆన్ ఎయిర్ షో ఫస్ట్ మమ్మల్ని ఏం మాట్లాడాలనుకుంటున్నావో పేపర్ మీద రాయి అన్నారు. రాయాలి. మనము రాసే బ్యాచే కాదు, పెన్ ఏడుంది నాది, బుక్ ఎక్కడుంది, అరే ఏం చెప్తున్నా లెసన్ ఇట్లా ఆ టైం లాస్ట్ బెంచ్ స్టూడెంట్ మనకి పద్ధతిగా పెన్. నేను ఫస్ట్ డే మా అమ్మ ఏం కూర్చొని రాస్తున్నా, ఏం రాస్తున్నావే అన్నది. రేపు రేడియోలో ఏం మాట్లాడాలో అది రాస్తున్నా అమ్మ అన్న. నువ్వు రాస్తున్నావా అన్నది. సో అలాంటిది ఫస్ట్ కూర్చొని మీరు వింటున్నారు, మీరు వింటున్నారు 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. అక్కడ వరకు వచ్చేసింది. తర్వాత ఏం రాయాలి మళ్ళీ ఆలోచన, ఓకే అని ఒక టాపిక్ మీరు రాసేసుకొని నాకు నేను చదువుకుంటే ఒక 2-3 మినిట్స్ అయింది. అమ్మో ఇంత మాట్లాడలేదు, మళ్ళీ తీసేసి మళ్ళీ సేమ్ కంటెంట్ సెకండ్ టైం రాసా, కొంచెం క్రిస్ప్ అయింది. థర్డ్ టైం రాసా, ఇంకా క్రిస్ప్ అయింది. ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫస్ట్ లేయర్ వేసి సెకండ్ లేయర్ వేసి ఇట్లా మేకప్ పెట్టలేస్తామో సేమ్ ఒక 1 మినిట్ మాట్లాడే లింక్ కి చక్కగా బొట్టు పెట్టినట్టు ఒక హుక్, మీరు అన్నట్టు స్టార్టింగ్ లో స్పైక్ అంటాం మేము. సో ఒక స్పైక్ అంటే ఈ లింక్ మాట్లాడడానికి, హుక్ చేయడానికి ఒక స్పైక్ మాట్లాడి మాట్లాడే లింక్ రాసుకొని క్లోజింగ్ మళ్ళీ నెక్స్ట్ ఈ పార్ట్ వస్తుంది స్టే ట్యూన్ అని ఇలా చక్కగా రాసుకొని ప్రాక్టీస్ చేసి ఫస్ట్ డే వెళ్ళాను. ఫస్ట్ డే చుట్టూ జనాలు, ఇప్పుడు మీ అందరి ముందు మాట్లాడాలా, బా లోపల కొట్టేస్తుంది కానీ పర్లేదు మాట్లాడేదా ఏముంది అని లోపల స్వాతి వణుకుతుంది, లోపల స్వాతి దబ్బా అని. పైకి మాత్రం ఓకే ధైర్యం తెచ్చుకొని మైక్ ఆన్ చేసా, ఏం వస్తలేదు, లోపల నుంచి ఏం రావట్లేదు అని మాట్లాడుతా. మైక్ ఆన్ చేయలో 2 మైకులు ఉన్నాయి అక్కడ, నేను ఏ వల్ల బి అవుతాను, మాటలు వెళ్ళట్లేదు రేడియోలో. మళ్ళీ టక్కున ఆన్ చేసి చక్కగా మాట్లాడేసి అందరు చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాక అమ్మయ్య ఇప్పుడు బాగుందిరా ఆన్ ఎయిర్, నాది, నా చైర్, నా రూము, నా ఇష్టం, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయడు. అక్కడ మా జనాలు వెయిటింగ్ నేను మాట్లాడితే వినడానికి, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సుఖం. అప్పుడు నా స్పేస్ వచ్చి నా ఒరిజినల్ క్యారెక్టర్ లాగి అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అండ్ మీరు అన్నారు కదా రేడియోలో సాంగ్స్ కానీ ఎలా షెడ్యూల్ అవుతాయి స్పెషల్స్ లో అని, మేము మాట్లాడే మాట అయినా ప్లే చేసే పాట అయినా ప్రజెంట్ బయట ఏం జరుగుతుందో దాన్ని తగ్గట్టు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అవసరం కదా, ఆఫ్ కోర్స్. సో నేను షోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నా షోకి వచ్చినప్పుడు నేను రెడీ అయ్యి వస్తాను, కిక్ ఇస్తుంది నాకు. డ్రెస్డ్ అప్ మంచి రెడీ అయ్యి రాగానే ఒక సెల్ఫీ తీసుకొని ఏ ఆనర్ లో ఉన్నా అని పెట్టేసి అప్పుడు షో స్టార్ట్ చేసేస్తే హ్యాపెనింగ్ ఉంటుంది. దెన్ ఒక ఈరోజు పాటలు ఏమేమి ఉన్నాయి, బయట వెదర్ రొమాంటిక్ గా చల్లగా ఉంది, ఇప్పుడు నేను వేరే ఏదో పాట ప్లే చేసి ఎక్కట్లే చారి కొంచెం రొమాంటిక్ గా కొడదామని చెప్పేసి మంచి తీన్మార్ పాటలు ఉంటాయి మాకు, తీన్మార్. సో 3 songs బ్యాక్ టు బ్యాక్. సో ఈ తీన్మార్ లో 3 మంచి పాట రొమాంటిక్ సాంగ్స్ పెట్టేస్తా, సెట్ చేసి లింక్ చెప్పేటప్పుడు కూడా మీకోసం ఎవరైతే ఇప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారో, ఎవరైతే విండో డౌన్ చేసి తలకాయ బయట పెట్టి ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ కోసమే మంచి రొమాంటిక్ సాంగ్స్ రెడీగా ఉన్నాయని వాటిని చిన్న హుక్ ప్లే చేస్తాం. పాటది హుక్ లైన్ ఉంటుంది, అది ప్లే చేసేసి సో స్టే ట్యూన్ అని చెప్పేస్తాం. సో వినేవాడు అంటే ఒక ఈ 3 పాటలు నాకు నచ్చిన పాట స్వాతి సెట్ చేసింది, నేను వెయిట్ చేసి వింటా. సో ఈ వెదర్ కి తగ్గట్టుగా షెడ్యూల్ చేసి ఒకవేళ పండగ ఉంది, పండగ రిలేటెడ్ పాటలు పెడతాం. లేదు బయట కొంచెం. స్వాతి ఒక మాట చెప్పు స్వాతి, ఇప్పుడు హైదరాబాద్ వెదర్ తెలుసు, ఎనీ టైం ఎనీ మూమెంట్ అన్నారు. అలాంటప్పుడు ఎట్లా స్వాతి స్కెడ్యూల్ పాటలు మా చేతిలో ఉంటాయి, వి కెన్ చేంజ్ ఇట్. కానీ ఇంత అంటే ఒక భండారం ఉంది కదా మీ దగ్గర, యూ హ్యావ్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సాంగ్స్. అంటే మీరు ఎంత యూనో సాంగ్స్ రొమాంటిక్ మెలోడీ ఇలా ఎంత పెట్టుకున్నా, లేకపోతే ఏడుపు సాంగ్స్ అలా ఇలా ఎన్ని పెట్టుకున్నా ఆ టైం గా దొరకాలి కదా. ఎలా ఎత్తుకున్నారు చిన్నప్పటి నుంచి టీవీ చూసి చూసి తెచ్చుకున్న నాలెడ్జ్ అంతా ఇలా యూజ్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. అప్పుడు చదువుకుంటే ఏదో అవుతుంది అనుకున్నాం కానీ టీవీలో కార్టూన్ నెట్వర్క్ లో చూడడం వల్ల ఆర్జేలు అవుతాము అనేది ప్రతి సాంగ్ చూసుకుంటూ కూర్చునే వాళ్ళం కదా. సో అవన్నీ మాకు గుర్తుంటాయి, ఏ పాట, ఏ హీరో, అందులో హీరోయిన్ ఏదో కలర్ చీర కట్టుకుంటది, అరే ఈ లొకేషన్ బాగుంటది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఈ చిప్ లో సేవ్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు వెదర్ కొంచెం వేరేగా ఉంది, ఇప్పుడు అంత రొమాంటిక్ సాంగ్ దొరకట్లేదు, ఆల్రెడీ రొమాంటిక్ సాంగ్స్ వెళ్ళిపోయాయి. అప్పుడు మేము ఒకటే చేస్తాం, నీకు చెప్పేటప్పుడే మాకు నవ్వు వస్తుంది, నవ్వుకున్న తర్వాత దెన్ వి స్టార్ట్ విత్ లైక్ నైస్లీ విల్ ప్రెజెంట్ దిస్ సాంగ్. నేనైతే ఏం చేస్తా, అన్ని పాటలు నేసిన భయ్యా ఏముంటది ఇంకైనా నీకు, అందుకని ఈ వెదర్ ఎట్లయితే రంగులు మారుస్తుందో శ్రీదేవి కూడా ఇట్లనే రంగులు మార్చిన పాట ఒకటి మీకోసం వస్తుంది, ఏం గుర్తుకు రాదు, వినండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ వాట్ వి డు. సో ఇది కనెక్ట్ అయిపోతారు,
and then they'll go back to their own self and they feel so refreshed, like yeah, nice. I think I'm tuned ani. సేమ్ థింగ్ ఒకరోజు షో చేస్తున్నాను, నాకు తొందరగా గొంతు డ్రై అయిపోతుంది ఎక్కువ మాట్లాడతాను కాబట్టి. సో మాట్లాడుతున్న లింక్ మాట్లాడుతున్నప్పుడు సరం తప్పింది, పొలం మారింది అని దగ్గేసారు. దగ్గి చి ఎవడో నన్ను తిట్టుకుంటున్నాను నా షో అనుకుంటేనే మీకోసమే సరే మంచి పాట ప్లే చేస్తే స్ట్రేట్ అని కవర్ చేసేసి, సో ఏది జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ పాట ఇది అని ప్లే చేసినప్పుడు అక్కడ ఏదో సమ్ గ్లిచ్ వచ్చి రాలేదనుకోండి, అరే ప్లే చేద్దాం అనుకుంటే మీకు ఈ పాట నచ్చదు కావచ్చు, స్పాంటేనిటీగా వేరేదిగా ప్లే చేయాలి. Masters నేను లైవ్ చేసా కాబట్టి నాకు జస్ట్ కనెక్ట్ చెప్పండి. అండ్ ఇమాజిన్ మేమైతే లైవ్ షోస్ చేస్తాం. yeah లైవ్ షోస్ లో ఏంటంటే వాళ్ళు గ్లిచెస్ చెప్తూ ఉంటారు, ఇంకా మాట్లాడు వెనకాల నుంచి కెమెరామెన్ చెప్పేస్తూ ఉంటాడు మాకు, ఏదో ఒకటి మాట్లాడు అక్కడ రెడీగా లేదు నేను ఆయన అరంగేట్రం చూడాలా, నేను నా మైండ్ ఒక వైపు వెళ్తుంది. you know much better. మాకంటే ఎవరు ఉండరు అక్కడ స్టూడియోలో, ఇట్స్ జస్ట్ us all by ourselves. మేమే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకుంటాం, గ్రేస్ 1 గ్రేస్ 2 గ్రేస్ 3 టాక్ అన్నమాట. ఏదొచ్చినా అది ఒకటి మళ్ళీ పర్సనల్ ఒకటి ఉంటది కదా, ఏదో అయి ఉంటది, అది we have to deal with that and also be nice on the radio. పర్సనల్ లైఫ్ లో ఏ చెత్త జరిగినా స్టూడియోలో అడుగు పట్టేటప్పుడు ఓం అని అనుకో లోపల దూకేసి అందరం అంతే కదా ఈ ఫీల్డ్ లో. ఏదున్నా పర్సనల్ లైఫ్ లో మనకి ఒక పీరియడ్స్ ఉన్నా, పిల్లలు ఏడుస్తున్నా, ఇంట్లో ఏమైనా అయినా ఇక్కడికి వచ్చి మనం ప్రెజెంట్ చేయాలి. అండ్ ఐ థింక్ దట్స్ బ్యూటీ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్ అనిపిస్తుంది. మనం అందరం ఆర్టిస్ట్ అని బిలీవ్ చేస్తాం. జస్ట్ దట్ వీ హ్యావ్ you're a voice artist, I'm a video artist, అంతే తప్ప పెద్ద తేడా ఏం లేదు, చేసేది అదే పని. ఇంకా ఛాలెంజింగ్ జాబ్ కదక్క మాకంటే. అట్లీస్ట్ వీఆర్ లైక్, అంటే ఇట్స్ నాట్ దట్ అట్లీస్ట్ ఆర్ సంథింగ్, బట్ it's easy to manipulate, nobody sees our expressions, but we have to act. But for you, even if the tears are coming out, you'll have to be there. ఇప్పుడు మనమున్న అనుకో ఇలా కూర్చొని మాట్లాడతాం, ఇలా అంటాం, లేచి నిలబడి షో చేస్తూ ఉంటాం, మీరు ఇలా కరెక్ట్ గా కూర్చోండి అంటే పద్ధతిగా ఉండాలంతా. హౌ అమ్మో సెకండ్లలో కాల్ పైకి పోకపోతే నాకు ఏదో పిచ్చెక్కిపోతాడు అని. అప్పటి నుంచి ఐమ్ లైక్ ట్రైయింగ్ టు మేనేజ్ టు సిట్ లైక్, బట్ యు హావ్ టు బి ద లైక్ పాజిటివ్, యు నో యువర్ యాంగిల్, ఆల్వేస్ ఫిజికల్లీ మెంటలీ ప్రెజెంట్ ఉండాలి. చక్కగా జాలీగా చేస్తున్నారు, సడన్ గా ఒక న్యూస్ వచ్చింది, సంథింగ్ హ్యాపెన్, అంటే ఏదో డిజాస్టర్ అయిందో, న్యాచురల్ కెలామిటీ ఎక్కడో అయిందో, లేకపోతే సమ్ బిగ్ పర్సనాలిటీస్ నో మోర్ అనో, ఇలా రకరకాలు, అంటే ఎవరైనా అయ్యి ఉండొచ్చు. అది ఇలాంటి ఏమైనా అనుకోని అవాక్కయ్యే కొన్ని యూనో ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ టైంలో మీరు లైవ్లో అది కన్వే చేయాలి. అంత హ్యాపీగా జాలీగా మీరు ఒక టాపిక్ అని వెళ్తారు ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ తను అనుకుంటుంది, ఓకే నేను ఇవాళ చెప్తాను, ఒక మంచి ఫుడ్ ఐటమ్ తిన్నాను, ఐస్ క్రీము, అబ్బా అసలు ఉంది అది అని ఆవిడ ప్రిపేర్ అవుతుంది. నేనేమో అబ్బా నేను ఇవాళ అసలు ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చెప్తానని నువ్వు ఫిక్స్ అయ్యి వెళ్తావు. కానీ సడన్లీ అలా అనుకున్నప్పుడు ఇలాంటి న్యూస్ వస్తుంది. హౌ డు యూ ట్విస్ట్ అండ్ టర్న్ అండ్ ఎలా అప్పటికప్పుడు మేనేజ్ చేసుకుని చెప్పగలుగుతారు? అండ్ హౌ డు యూ డూ దట్? అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? సో ఐల్ స్టార్ట్ విత్ స్వాతి. సో ఇంట్లో అమ్మ నాన్నకి గొడవ అయింది, అమ్మ సీరియస్గా ఉంటుంది, ఇంటికి చుట్టాలు రాగానే ఏమండి అని మాట్లాడేస్తుంది, ఇంటనే మార్చేస్తుంది. అమ్మకి అది ఎవరు నేర్పిలే, కరెక్ట్ అంటే లైఫ్ ని బట్టి తను నేర్చుకుంది. అలానే ఈవెన్ మన అందరం కూడా ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మేబీ ఇలాంటి మీరు అన్నట్టు బయట ఎవరో పెద్ద పర్సన్ వెళ్ళిపోయారు అన్నప్పుడు, న్యాచురల్ కెలామిటీ, భూకంపం ఎక్కడో, అప్పుడు మాకు మేము ట్యూన్ చేసుకొని ఇలా జరిగిందంట అంటే ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఏం చేయలేను, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దీని మీద నా ఒపీనియన్ ఎక్కువ షేర్ చేయలేకపోతాను, బట్ మీకు ఏం జరిగిందో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్ప ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది, ఆయన ఎందుకు చనిపోయి ఉంటారు, లేకపోతే అది ఎందుకు జరిగింది నేచర్ వల్ల అలా ఏం చెప్పాం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పాటలు కూడా మార్చడం, పాటలు అన్ని సైమల్టేనియస్ గా జరగాలి. అంటే మీకు 1 minute లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక నెక్స్ట్ 2 minutes లో యు ఆర్ గోయింగ్ ఆన్ ఎయిర్ అంటే ఇటు పాట మార్చాలి, ఇటు ఏం మాట్లాడాలో అనుకోవాలి, మెంటల్లీ చాలా వచ్చేస్తాయి. సరే ఈ నెక్స్ట్ 1 minute అయిపోతే నెక్స్ట్ 1 minute వస్తుంది కదా వెనకాల, ట్రైన్ లాంటిది. అది చాలా ప్రిపేర్డ్నెస్ ఉండాలి కదా, మెంటల్ అలర్ట్నెస్, ఫుల్ కాన్షియస్ గా ఉండాలి. నేను ఎక్కడున్నా, ఇప్పుడు ఏం జరుగుతోంది, అదే మనం బేసిక్ గా మాట్లాడేటప్పుడు మైండ్ ఒకటి ఎటో వెళ్ళిపోతుంటే మాట ఏదో నడుస్తూ ఉంటది అంటారు, కానీ వెన్ సీట్ లో ఆన్ ఎయిర్ లో కూర్చున్నప్పుడు మైండ్ మాట రెండు ఒకటి దగ్గరే ఉండాలి. నీ మైండ్ లో ఏం నడుస్తుందో అదే నోట్లోంచి రావాలి. అది మన ప్రొఫెషన్ లో డెఫినెట్ గా ఉండాలి. బాడీ వైజ్, మైండ్ వైజ్, వాయిస్ వైజ్.
ఐఎమ్ నాట్ సమ్మన్ హూ లైక్స్ టు సెలబ్రేట్ డేస్. అంటే వ్యాలంటైన్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే అట్లాంటివి నేను సెలబ్రేట్ చెయ్యం. నాకేంటంటే ఎవ్రీ డే ఈజ్ లవ్, ఎవ్రీ డే ఈజ్ మదర్స్ డే, ఎవ్రీ డే ఈజ్ దట్ డే ఫర్ మీ అని. ఆ రోజు ఏమైందో తెలీదు, వ్యాలంటైన్స్ డే అని మంచిగా ప్రిపేర్ చేసుకొని పాటలు ఇట్లా కావాలని చెప్పి అంత మూడ్ సెట్ చేసుకొని వెళ్ళగానే పుల్వామా అటాక్ జరిగింది. హ్యాపెండ్ ఆన్ ద 14th of Feb. That shattered. I'm still having goosebumps while talking to it. My in-laws are all from the army background. And when you know deep stories down there, and when you know that a life is not there, being in a field like psychology where every day is hard for a person who's depressed to wake up. Waking up is also a very good sign అంటారు. అది తెలిసిన దాన్ని లైక్ ఒక మనిషి లేడు, అది కూడా ఎవరో చేసిన దానికి చచ్చిపోవడం ఏంటి, ఇట్లా అవ్వడం ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఆ దాంట్లో విల్ ఫర్గెట్ అబౌట్ వాట్ వీ ప్రిపేర్డ్ ఇన్ ద ఫస్ట్ సెన్స్. సెకండ్ అవన్నీ న్యూట్రల్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ నాట్ న్యూట్రల్, ఇట్ విల్ గెట్ నల్లిఫైడ్. న్యూట్రల్ కూడా అవ్వదు, ఇట్ విల్ గెట్ నల్లిఫైడ్. Within that second of time, you'll have to be up there, brave, and pull yourself out, saying that పలానా జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడైనా జరగచ్చు, కానీ kudos to all the strong soldiers out there who stood there and fought for each one of us. ఇవాళ రాత్రి నువ్వు తింటున్నావు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్, పడుకుంటున్నావు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. టెల్ మీ వాట్ ఈస్ అవర్ లైఫ్ when we are not protected. నీ ఇంటికి నువ్వు లోపల సేఫ్గా పడుకోవాలంటే బయట నువ్వు గడేస్తున్నావు. లాకింగ్ యువర్ సెల్ఫ్. కంఫర్ట్ ఉండాలంటే నెత్తి కింద మెత్త ఉండాలి, ఇంకా కంఫర్ట్ కావాలంటే ఎన్నో చేసుకుంటావు. బట్ మనకి యూ విల్ నాట్ ఈవెన్ రియలైజింగ్ దట్ యూ హ్యావ్ దిస్ బికాస్ ఆఫ్ దెమ్. సో దట్ షుక్ మీ అక్క. ఇప్పటికీ నాకు 14th Feb వచ్చిందంటే నాకు ఐ హ్యావ్ దట్ ప్యాంటింగ్, ఐ హ్యావ్ దట్ నో ఏం చేయలేం. నన్ ఆఫ్ us can do anything about it except for being brave. నేను ఎందుకు బీయింగ్ బ్రేవ్ అని మళ్ళీ అంటున్నానంటే, నేను స్వాతి మీరు మనం ఏడుస్తాం ఈ సిచ్యువేషన్కి, బట్ there's something worst happening in everybody personal life. Correct. And we can't pull that out. వాడికి ఆ పుల్వామా అటాక్ నేను చెప్పే స్టోరీ, తనకి తన లైఫ్లో ఏదో వార్ నడుస్తుంది, దాని నుంచి వాడు స్ట్రాంగ్ అవ్వాలి. there's no option, అవ్వాలి అంతే. ఒక థెరపీ లాగా మనం మాట్లాడేది జనాలకి. సో దట్స్ ఇంపార్టెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా, వెరీ ఇంపార్టెంట్ చాలా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటాం. ఏదో ఉంటుంది మంచిగా చేయాలి ఇవాళ, ఏదో అని స్వాతి మంచిగా తారే వెళ్తుంది ఇది చేద్దామని. ఆ రోజు వెళ్తే కాదు స్వాతి ఇవాళ ఇది సంగతి, నువ్వు ఇట్లా ప్రజెంట్ చేయాలి, నువ్వు అనుకున్నదంతా పక్కన పెట్టు, కానీ దీన్నే ప్రజెంట్ చేయాలి, నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు నీ ఇష్టం అని చెప్తారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చి ఉంటాయా? యా, ఒక పెద్ద టాలీవుడ్ స్టార్ ఏజ్ డే తను పోయారు. సో ఆ రోజు నేను ఎప్పట్లా నా షో అంటేనే మంచి హ్యాపీగా వస్తుంది పిల్ల ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇంత హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు నేను సడన్గా సాడ్గా మాట్లాడలేను, కానీ టోన్ తగ్గించి మెల్లమెల్లగా ఇట్లా స్లోగా ఫేడ్ అవుట్ డౌన్ అంటారు కదా, అలా మెల్లగా తీసుకొచ్చి ఆ పర్సన్ గురించి నేను మాట్లాడ, కానీ ఆ పర్సన్తో నాకున్న పర్సనల్ కనెక్ట్ గురించి చెప్తూ ఉంటాను. ఆయన మూవీ నేను మా నాన్నతో కూర్చొని చూశాను, ఆయనతోటి ఒకసారి ఫోటో దిగారు ఒక ఫ్యాన్ తోటి. అసలు అంత షూటింగ్లో ఆయన ఆగి ఆయనతో ఫోటో ఇవ్వడం ఏంటి. సో తన గురించి గూగుల్ చేస్తూ, మేబీ నాకు నిజంగా తెలియదు, బట్ ఐ గూగుల్ ఇట్, తెలుసుకుంటాను, దాన్ని నా ఓన్ స్టోరీగా క్రియేట్ చేసుకొని మంచి చక్కగా ప్రజెంట్ చేస్తాను. సో వినేవాడు కూడా ఓకే ఆ పర్సన్ గురించి ఆ మెమరీస్ చెప్తుంది. కానీ ఎందుకై ఉంటుంది, ఇప్పుడు కొన్ని ఛానల్స్లో ఏంటంటే న్యూస్ ఛానల్స్లో ఇది ఇలా అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదా, లేకపోతే ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందా, అసలు మొన్న లాస్ట్ టైం ఆయన కలిసి ప్రశ్నిస్తూ ఉంటారు. మనకు క్వశ్చన్స్ వద్దు, మనకు ఆ బ్యూటిఫుల్ మెమరీస్ చేయాలి కదా, తనతో ఉన్నవి, ఆ హీరోతో మనకున్న మంచి మంచి మూవీస్, అందులో ఎంత బాగా యాక్ట్ చేశాడు ఆయన. సో అవి చెప్తూ మేము మెల్లగా స్లోగా ఆ మూడ్లోకి తీసుకెళ్తాం తప్ప క్వశ్చన్ చేయడం కానీ అసలు ఇలా కాకుండా ఉంటే బాగుండు అని కానీ నథింగ్. ఆ బ్యూటిఫుల్ పర్సనల్ ఒపీనియన్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తూ మంచిదనాన్నే పంచే ఒక మంచి కార్యక్రమంలా చేస్తారు. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ లాగా I'll tell you why. Thank you. I'll tell you why. I think Swati, it's been ages that I haven't used newspapers or news apps at all. ఎందుకంటే దాంట్లో 90-100 న్యూస్ వస్తే 90% నెగటివ్. ఎందుకు నాకెందుకు ఇది, లైక్ వై షుడ్ ఐ స్టార్ట్ మై డే విత్ దిస్ అన్న టైప్ లో అనిపిస్తుంది. అట్లాంటి యా ఐ బీన్ వాచింగ్ అ లాట్ ఆఫ్ పాడ్కాస్ట్. ఇట్స్ అ థింగ్ నౌ కదా. చూసేటప్పుడు I think yours is the only podcast that I'm not telling because I'm here. I had this conversation with a lot of my other friends also. Like questions ఉండవు అబ్బా, అంటే ఈ క్వశ్చన్ ఇది కాన్వర్సేషన్. దిస్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ అ కాన్వర్సేషన్. యూ టిల్ నౌ నెవర్ ఆస్క్డ్ us why did you choose this, ఇది ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు. మీరు ఇది ఎలా చేస్తారో
see దాంట్లో టు నో అబౌట్ ఇట్ ఇస్ గుడ్ అక్క బట్ యు నో వెన్ యూ క్వశ్చన్ అ పర్సన్స్ అవుట్ గ్రోత్ when you question a person's situation, when you question a person's dignity, they rise that alertness. ఎందుకు ఆ ఎందుకులోనే ఇక్కడ 10 మందికి 10 పర్సెప్షన్లు స్టార్ట్ అవుతాయి. ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం కదా ఇక్కడ. మీరు ఫస్ట్ డే ఇలా ఆన్ ఎయిర్ లో కూర్చున్నప్పుడు ఎలా అనిపించింది అన్నప్పుడు నా కళ్ళు చెప్పేటప్పుడు నాకు నా సీన్ గుర్తొచ్చింది. ఏదైనా ఇప్పుడు మీరు అన్నట్టు సెన్సిటివ్ థింగ్ ఏదైనా జరిగినప్పుడు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు అవన్నీ జరిగినాయి మీ వల్ల, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాం హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. నైస్. కీప్ ప్రమోటింగ్ న్యూ లిటిల్ వర్క్. రీసెంట్ గా మీరు శైలజా కిరణ్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఐ వాచ్ దట్. దాంట్లో ఇట్స్ అ వెరీ వన్ మూమెంట్ కమ్స్ వేర్ ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ వెల్, అన్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్, లైక్ టాక్ ఆఫ్ ద టౌన్ అప్పట్లో. అసలు ఆ ఛానల్ కావచ్చు ఏదైనా కానీ. అట్లాంటిది దేర్ వాజ్ వన్ వెరీ సాడ్ మూమెంట్ ఇన్ దిస్ షో. ఏదంటే ఇంకా రామోజీ గారు లేరు. ఆ విషయాన్ని ఇద్దరు కూడా ఎంత మెచ్యూర్డ్ గా, ఎంత బాగా దాన్ని దిస్ ఇస్ వాట్ వీ వాంట్, లైక్ అట్లీస్ట్ ఫర్ పీపుల్ లైక్ us we want something like that, but there was nothing much to do about it కదా. అంటే కోడలు డాటర్ కి ఒక వేరే ప్రిఫరెన్స్ ఉంటుంది, కోడలుకో వేరే. అది కూడా అడిగాను. మీరు అడిగారు అదే. బట్ ద వే యూ ప్రెజెంటెడ్ ఇట్ అవుట్ వెరీ చాలా ఇవన్నీ లంచ్ తినక్కర్లేదు. బట్ నైస్ ఏంటంటే చాలా మందికి తెలీదు ఆర్జే అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, వీళ్ళ పనే బాగుంటది, అసలు వీళ్ళకి మాట్లాడినందుకు జీతాలు ఇస్తారు, ఏం మాట్లాడతారు అబ్బాయి. ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్. ఇవే డైలాగ్స్ కనిపించినా కూడా మా అమ్మాయి బాగా మాట్లాడుతుంది, గ్రేస్ మొత్తం నీలానే ఉంటది, మీ దాంట్లో ఉంటే తీసుకుపోరాదు అంటారు కదా. చాలా నా నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ దట్ నువ్వు ఒక ఆర్జేగా వచ్చింది, ఉద్యోగం చేస్తున్నావు, వస్తుంది. ఫస్ట్ ఫ్యూ మంత్స్ అయితే డగ్ 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 గుండె కొట్టేసుకుంటూ ఉంటుంది. బికాస్ సస్టైనబిలిటీ, అక్కడ ఎలా బతుకుతాం, మనం ఏం నేర్చుకుంటాం ఏంటి అన్నది. అండ్ ఎలాగో మనకు ఆ పీరియడ్ కూడా ఇస్తారు కదా వాళ్ళు, ఈ గ్రేస్ పీరియడ్, తర్వాత పర్మనెంట్ అవన్నీ ఇస్తారు. అంటే ఇట్స్ కార్పొరేట్ స్ట్రక్చర్ కాబట్టి 6 months చూద్దాం కదా. సో అది కార్పొరేట్ స్ట్రక్చర్. ఇంకా ఇది బెటర్ తెలుసా, టెలివిజన్ వాటిలో ఫస్ట్ 2 days లో పక్కన పెట్టిన అమ్మాయిని నెక్స్ట్ ఎవరు అని అంటారు. యాక్టర్స్ అయితే వర్స్ట్ అసలు. ఈవిడ కాకపోతే ఇంకో ఆప్షన్ ఇంకో ఆప్షన్ లేకపోతే ఫ్రీలో ఎవరు వస్తారు పిలవండి. నిజం ఇదే. సో ఈ కాంపిటీషన్ లో బతకాలంటే మనకంటూ ఒక ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఉంచితే ఇంత కష్టపడి వస్తే మీరు ఈ లెవెల్కి ఆర్ వాట్ ఎవర్ వచ్చినప్పుడు ఇంట్లో ఒకటి ఉంటుంది. ఎలా అంటే మా అమ్మాయి చేస్తుంది, లేకపోతే మా కోడలు చేస్తుంది, లేకపోతే మా వైఫ్ చేస్తుంది, వాట్ ఎవర్ చేస్తుంది అని ఒక హ్యాపీనెస్ ఉంటే వాళ్ళు అసలు ఎలా తీసుకుంటారు మీ వర్క్ని? సీరియస్గా తీసుకుంటారా, లేకపోతే ఏదో వెళ్తుంది ఏదో చేస్తున్నారులే అని అంటారా? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పేస్తా. మా అబ్బాయిని, మా చిన్నవాడు, హీ 7 years old, వాడిని నేను ఒకసారి ఈటీవీ షూట్ కని తీసుకెళ్ళా. బికాజ్ వాడికి అస్సలు ఒంట్లో బాగాలేదు అండ్ ఆ రోజు చాలా పెద్ద గెస్ట్ వస్తున్నారు అండ్ ఐ హ్యాడ్ టు గో. హీ వాజ్ అ డైరెక్టర్ ఆఫ్ వన్ కంపెనీ అండ్ తప్పకుండా వెళ్ళాలి, డిఫెన్స్ ల్యాబొరేటరీ కంపెనీ. సో వాడిని కన్సోల్లో పెట్టి నేను ఇంటర్వ్యూ చేసి వస్తాను తీసుకెళ్ళా. నేను చెప్పా ఏం తినకు, నువ్వు వాటర్ తాగు అంతా చెప్పి వాడికి కాల్సిన ఇచ్చి చేసినప్పుడు అంతా అయిపోయింది. వచ్చేసినప్పుడు ఇంటికి వచ్చాక మా అమ్మ అడిగింది ఏం చేసావురా అక్కడికి వెళ్ళి అని అంటే, ఏముంది అమ్మ మాట్లాడుతూనే ఉంటుంది మా అమ్మ. ఇంత కష్టపడి వాడికి అర్థం కాదు నా పని. వాడు అనుకుంటాడు ఏదో సొల్లు పడుతుంది ఆవిడ, దానికి డబ్బులు ఇస్తున్నారు, తెలియదు కదా. సో ఒక టిపికల్ ఫీలింగ్. ఓకే, నౌ యూ షుడ్ అంటారు. మా అమ్మ అంటారు ఫస్ట్, అమ్మ రేపు పండగ కదా తొందరగా వచ్చాయి, నాకు పని ఉందమ్మా చేసేసినా. అట్లా కాదమ్మా, ఇంటర్వ్యూ ఉంది, గెస్ట్ వస్తా, నెక్స్ట్ డే పెట్టుకో, ఓనిగా ఏం చేస్తావు, ఏం కాదు అరే అట్లా ఎట్లా అనుకుంటా అమ్మ, కొంచెం నాది వర్క్ సీరియస్. అంటే ఇంట్లో కొంతమంది ఏమో అయ్యో స్వాతి ఆర్జే చాలా పనులు ఉంటాయి, ఇంత ఉన్నా మళ్ళీ వెళ్ళి అక్కడ ఎంత హ్యాపీగా మాట్లాడుతుంది అని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏముంది మాట్లాడమే కదా, మాట్లాడుకోపో పెద్ద దానికి ఏముంది తీసి పడేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీనో వాళ్ళు ఎలా తీసుకున్నా మాకు తెలుసా ఎంత వాల్యూ, ఎంత ఇంపార్టెంట్ నాకు వర్క్ అనేది వీనో దాట్ కదా. ఆ బాధ్యత ఉంటుంది కదా. అలా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇలా తీసుకునే వాళ్ళు. మా అమ్మాయితో ఒకరోజు, స్వాతి రేపు నువ్వు షో చేయకు, ఇంటికి వచ్చాయి. ఎందుకమ్మా అంటే ఇల్లు దులిపాలి, పండగ ఉంది. అమ్మా ఇల్లు దులిపి షో ఇంపార్టెంట్. అసలు ఎలా అంటావమ్మా అంటే, అరే మరి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు నాకు తెలియదు, నువ్వు తొందరగా చేసుకోవచ్చే.
చేసుకుని వచ్చి ఏందో ఇది నాకు అర్థమే కాదు మా అమ్మ అనేది. సరే అమ్మా అడిగేస్తా. వాట్ అబౌట్ మీ అత్తగారి సైడ్ వాళ్ళు? మా అత్త వాళ్ళు ఊర్లో ఉంటారు. సో వాళ్ళు వింటారా మిమ్మల్ని? అసలు విన్నారా ఎప్పుడైనా? పాపం అంటే మాది వరంగల్, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. నాకు అసలు ఈ సిటీ వైబ్ ఇవన్నీ ఏం తెలియదు. మంచిగా అప్పుడే కాలేజ్ ఇక్కడ చేశారనమాట. మంచిగా కుర్తా వేసుకొని ఇట్లా పెట్టుకొని పద్ధతిగా ఆయిల్ పెట్టుకొని నా ఫోటో ఇప్పిస్తే నువ్వు అది ఇదేనా, ఇదే అది ఇదే అన్నట్టు ఉంటుంది. డోంట్ వరీ, నేను సిటీలో ఉన్నా. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ మహేష్ బాబు గారిని చేసినప్పుడు ఫుల్ ఆయిల్ రాసుకుని జడేసుకుని ఫస్ట్ టైం మహేష్ బాబు ఇంటర్వ్యూ అంటే నాకు మహేష్ బాబు గారు అంటే అసలు పెద్ద స్టార్. వెళ్తే నేను ఇలా చూసి కాలేజా But he was so good to me. I will never forget that day of his, and so he was so nice to me. And పాప బాగా చూసుకుంది. సో ఐ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ది సేమ్ కేటగిరీ. అదే సో అలా వచ్చి ఇప్పుడు ఇలా కలిసి మాట్లాడడం ఇవన్నీ నాకు తెలుసు. ఎంత అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఎలా వెళ్ళాలి, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి, కరెక్ట్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. వాళ్ళకేంటి షోనే కదా, 3 గంటలు మాట్లాడాలి అంతే కదా. అందులో మధ్యలో 3 పాటలు వస్తే ఒకసారి మాట్లాడుతావు నువ్వు, దానికి ఎందుకు అంత కంగారు అంటారు. మై సైడ్ ఇట్స్ ఆపోజిట్. మై సైడ్ ఐఎమ్ లైక్ క్వీన్. లైక్ మమ్మీ సైడ్ మా అత్తమ్మ సైడ్ నన్ను కూలి పనికన్నా అర్థం చూస్తాను. మా అమ్మ అయితే అసలు అమ్మ ప్లీజ్ అమ్మ వాయిస్ రికార్డింగ్ చేయాలి, సైలెంట్ కూడా అమ్మ సీరియల్ చూస్తున్నావు నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకో అంతా ఓన్ చేసేసుకుంటారు మనల్ని ఎప్పుడు. అండ్ ఇంటికి చిన్నదాన్ని నేను, సో ఏంటంటే ఇంకా లిటరలీ గ్రాంటెడ్. హస్బెండ్ మా హస్బెండ్ చాలా పద్ధతి, మాట్లాడు నోట్లోంచి ఒక నేను 100 గ్రాములు మాట్లాడితే ఆయన 1 గ్రామ్ మాట్లాడతారు. అంత పద్ధతి, ఇంట్రోవర్ట్, ప్రెషియస్. నేను మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాడు అంతే. గుడ్, ఎవరు వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందరూ లవ్ మ్యారేజ్ కదా, సో ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు భరిస్తున్నాడు అంతే. ఇంకా అందరూ అదంటే ఎలా భరించేవాడు అంతే, నీకు ఆప్షన్ లేదు విను అంతే అని అంటారు. మై సైడ్ ఇట్స్ ఐఎమ్ లైక్ ఇట్స్ వెరీ ప్రివిలేజ్డ్. లైక్ ఐఎమ్ లైక్ అ క్వీన్. మమ్మీ సైడ్ డాడీ సైడ్ చెప్పకట్లా ఊకే చేపిస్తాను నేను. ఇప్పుడు మా అమ్మకి చూపిస్తా చూడు అట్లా అట్లా ట్రీట్ చేయాలి ఆర్జేని, అర్థమైందా అని చెప్తాను నేను. అంటే నాట్ అబౌట్ దట్. సో మై బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ డిఫరెంట్ అక్క. మా ఫ్యామిలీలో అందరు క్రికెటర్స్. సో నేను క్రికెటర్ అవ్వాలి. బై బర్త్ ఐ హావ్ టు బి అ క్రికెటర్. నాకు చాయిస్ లేదు. గో క్రికెట్ ఆడు, గవర్నమెంట్ జాబ్ తీసుకుంటారు అంతే, నీకు ఆప్షన్స్ వేరే లేవని అన్నారు. నాకేమో ఆర్జే అవ్వాలి. ఆర్జే అవ్వాలంటే నాకు తొందరగా ఇవ్వరు. ఏదో అయ్యి ఆర్జే అవ్వాలి, ఏదో స్పెషల్ ఉండాలి. యూ కాంట్ జస్ట్ బికమ్ లైక్ దట్. క్రికెటర్స్ అంటే ఎవరు అడగచ్చా గ్రేస్? యా, మై పెద్దనాన్న ప్లేడ్ ఫర్ SBI. హి వాస్ ఆల్సో రంజీ సెలెక్టర్ అన్నమాట, అరుణ్ పాల్ అని. మై డాడ్ ప్లేడ్ ఫర్ రైల్వేస్, స్వరూప్ పాల్. మై అత్త షీఈ్ ఆల్సో మేనేజింగ్ HCA, Hyderabad cricket for women. Yeah, my bav garu, like my sister's husband, Ronald Rodrigues, and he's also in the team. He played for Ranji. He's also part of under-19 India cricket team. Wow. So mottam cricketing background. పిచ్చే కోనే మాలూమ్ తెరకు. My brother, he manufactures and he makes నేను లేకపోయినా కమెంటేటర్ అయినా అవ్వాలనుకుంటా. అది కూడా అన్ని ఏది ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే మనకి ఇట్లా స్ట్రక్చర్ ఉంటుంది, షో స్ట్రక్చర్ ఎట్లయితుందో మా ఇంట్లో స్ట్రక్చర్డ్ ఆల్రెడీ. ఇది పుట్టిన వెంటనే క్రికెట్ కోచింగ్కి వెళ్ళాలి. క్రికెట్ తో పాటు దానికి యూనో బ్యాంక్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రికెట్ లో దీనికి తెలివి ఉంటే ఈ జాబ్, లేకపోతే ఈ జాబ్, కానీ గవర్నమెంటే ఉండాలి అట్లా. అక్కడి నుంచి ఐఎమ్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ సెక్యులర్, నాట్ ఈవెన్ సెక్యులర్, ఐమ్ లైక్ వెరీ ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ. టీవీ కాదు కదా, పాకెట్ మనీతో గజనీ సినిమాది ఇది తీసుకున్నాను అనమాట. ఎక్కడో ఒక మారు ఆ పాట విన్న తర్వాత ఐ వాంట్ టు లిసన్. పాటలా? వాక్మెన్ ఉంది, దాంట్లో క్యాసెట్ కావాలి. పాకెట్ మనీ ఇస్తే గజనీది క్యాసెట్ కొనుక్కొని వచ్చిన. ఆ రోజు మా ఇంట్లో రక్త చరిత్ర, డాడీకి ఇట్లా ఫుల్ కొట్టేసి వాక్మెన్ ఇరగొట్టి, అంటే వీఆర్ నాట్ అలౌడ్ టు, సర్టెన్ రూల్స్ ఇన్ ద హౌస్ దట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ. అట్లాంటిది నేను పాటలతోటే అసలు చాలా ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ థింగ్. ఇంకా అప్పటికి మై డాడ్ కేమ్ టు టర్మ్స్ బికాస్ వాళ్ళ ఆఫీస్లో అన్నా నువ్వు రేడియో వినవన్నా, వినాలి, ఒక ఆమె వస్తుంది అసలు ఏం పాలన్నా, అసలు మై డాడ్ కాల్ మై డాడస్ పాలన్నా, ఏంది పాలన్నా, ఒక ఆమె వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది, తిండి తప్పించి దాని జీవితంలో ఏముండదు అన్న. ఇవాళ మటన్ ఎట్లా చేసుకోవాలో చెప్పింది మా కసమని అన్నాడు. మటనా? ఒక్క నిమిషం, ఎవరి పేరు ఏంటంటే గ్రేస్ అంటే మా డాడీకి మెల్లగా ఇట్లా ప్రాణం వచ్చి, అది ఎవరైనా మా కజిన్ అని చెప్పుకోవాలి, ఇక్కడ అట్లా కాదు కదా, నా కూతురే అని. సో అక్కడి నుంచి మై వరల్డ్, లైక్ మై డాడ్ ఇస్ లైక్, బిడ్డ పోతుంది, బయటకు పోతుంది, కారు
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఇవన్నీ మంచిగా ఉంటుండే అనమాట. మళ్ళా వాట్ ఆర్ యూ, యు ఆర్ యూ. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా దే జస్ట్ లవ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. దే బి లైక్ షీఈస్ అన్ ఆర్జే, లైక్ షీ డస్ ది, చాలా తెలివి అది, చాలా ఇదే. ఎంత ఏమైనా యు ఆర్ అ క్వీన్, బట్ బేబీ యూ హ్యావ్ టు లీవ్ యువర్ క్రౌన్ అవుట్ సైడ్ అండ్ కమ్ ఇన్సైడ్. We are a family. Leave it out and come. And coming to my husband can't hear. So he's challenged from his child. ఓకే. So just imagine getting a love marriage, that too with a person we have no sync in profession. It's more fun. He'll be like, how was your day? Great. How was your day? Great. I am technically challenged. And IT గురించి చెప్తాడు, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఓకే అంతే. I'm cleaning my computers అంటే సారీ గ్రేస్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ టు హియర్. He's challenged by hearing. By hearing, my husband. yes. I didn't know this part. Okay. Yeah, he I'm so is. sorry. No, Okay. no. Okay. He is the most strongest, brainiest man. Avuna? Nobody will believe. He's studied in BITS Pilani, Dubai. He's very good Ante, with IT. was it by birth or By birth, technically by birth. And his race. How did he hear you? Is what my question That's is. what నువ్వు మాట్లాడుతుంటావు ఎలా So he's very good with lip sync. ఆయనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిప్ సింక్ అది. మై హస్బెండ్స్ గ్రాండ్ పేరెంట్స్, he was in army. So తాతయ్య నానమ్మ made sure that he learns language, he's good with the studies. My attama made sure he's good with the studies. Very nice. My mamaya made sure that he's all around the world. Like no, ante not everything that you hear is life, everything that you feel is life ani my in-laws, my husband's sister made sure that he is there everywhere anamata. You will not even feel that. He's too good. Andike evaraina ayyo ante don't ayyo him, ayyo me. You should ayyo No, me. ayyo no both. No, ayyo no ఇద్దరికి both. చేయకూడదు. Yeah. Because it's your choice. It's my choice. I met him in a car wash. Aha. I met him in a car wash. I fell in love with him. I got married to him. అండ్ ఇద్దరికి పెట్స్ అంటే ఇష్టం, రైట్? Oh, we have about 3 dogs and 11 cats. స్టోరీ పెట్టినప్పుడల్లా ఎలా రా నాకు ఇద్దరు పిల్లలతో అవుతలేదు, నువ్వు ఎలా చేస్తున్నావు? They are the అండ్ నువ్వు babies. చెప్పావు కదా, తను ఆర్జే కార్ ఇవ్వాలి, ఐమ్ క్వీన్ అని. మా ఇంట్లో వచ్చినప్పుడు పచ్చిమిర్చి తీసుకురా, కరివేపాకు అయిపోయింది, కూరగాయలు తీసుకురా. Don't worry. No. స్వాతి, నువ్వు నేను సేమ్ బోట్ లో ఉన్నాం. అదే నన్ను ఎవరు ట్రీట్ చేస్తారు, ఎప్పుడు నన్ను ట్రీట్ చేస్తారు అట్లా? అయితే let me flex more about myself. Though I am being pampered by my father, I am spoiled by my husband. అసలు ఎంత అంటే ఇప్పుడు షోలో ఉందంటే మమ్మీ షోలో ఉంది బయట. He talks like that to my children. When I refer children, they are my animals. మమ్మీ షోలో ఉంది డీజిల్, don't snore. బయటికి తీసుకెళ్ళడము మంచిగా, all this will happen. నైస్. ఒక ఆర్జేగా మీ బౌండరీస్ ఏంటి? మీకు ఏమైనా కళ్ళాలు వేసేస్తారా మీరు చేసే ఇన్స్టిట్యూషన్? ఇది చెప్పకూడదు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, వాటిల్లోనే ఆ బౌండరీస్లోనే మీరు మసులుకోవాలా? అంటే బౌండరీస్ అనేది ఏముండదు, బట్ నువ్వు చెప్పేది సెన్సిబుల్గా ఉండాలి. వేరే వాళ్ళు హర్ట్ అయ్యేలాగా, మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలాగా మెయిన్ అదొకటి. అండ్ నీకు నీ ఓన్ చాయిస్, నువ్వు నేను నచ్చింది మాట్లాడు, నీ ఒపీనియన్ షేర్ చేయి, ఫ్రీ. రేడియో నీకు మైక్ ఇచ్చాము, నీకు ఒపీనియన్ ఉంది, షేర్ చేసుకో, కానీ నీ మాటల వల్ల ఇంకోరు హర్ట్ అవ్వద్దు అంతే. అండ్ కొన్ని బ్రాండ్స్ నేమ్ తీసుకోవద్దు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి తప్ప మోస్ట్ మైక్ ఇచ్చి ఫ్రీ మైక్ ఇక నీకు నచ్చింది మాట్లాడుకో, నీ మాటల వల్ల నచ్చిందంటే హుక్కే ఉంటాడు అంతే. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం బిగ్ అనకూడదు, కాంపిటీషన్ కదా, ఇప్పుడు కాంపిటీషన్ కదా, Competitions కదా. That's అంటే only అంటే for the వర్డ్స్ కూడా radio వాడకూడదు అంటే మరి కొంచెం ఇప్పుడు కష్టం కదా. అంటే ఇప్పుడు నేను రెసిపీస్ చెప్తాను నా షోలో, దట్స్ మై యూఎస్పీ. సో నేను చెప్తాను ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇప్పుడు పచ్చి పులుసు చేసుకోవాలి, దట్స్ అ తెలంగాణ డిష్. తెలంగాణలో పచ్చి పులుసు అంటేనే ఎల్లిపాయ కారం. ఇప్పుడు ఆ ఎల్లిపాయ కారాన్ని ఇప్పుడు నేను చాలా పాష్గా ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలని అట్లా అన్నాం. ఎర్రమిరపకాయలు, పండు మిరపకాయలు, మిర్చి అని చెప్పొచ్చు కదా, మిర్చి అని చెప్పొచ్చు కదా, పచ్చిమిరపకాయలు, అప్పుడప్పుడు నేను కూడా చెప్తా కదా, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివి చెప్పుకుంటాం. మిర్చి అనకూడదు అంటే వేరే ఇట్స్ లైక్ నాట్ ఆబ్లిగేట్ ఆర్ సంథింగ్, బట్ దే సర్టెన్ ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా అనుకుంటాను. రెస్పెక్ట్ కదా, ఒకళ్ళకొకళ్ళు brand, గౌరవం. respect, absolute respect. It's basically like if I have to tell it in my words, boundaries అన్న దాన్ని నేను ఎట్లా చూస్తానంటే, our teeth is sharper. Our teeth is considered to be the sharpest of all. But we can't bite water. Just like that. And you can't bite your own tongue also. Yeah. అదే కదా ఇది. Exactly. So we need to be concerned about our limitations. మాకు అది కాన్షియస్ గానే ఇన్ఫ్యూజ్డ్ గా ఉండాలి మేము. దేర్ సర్టన్ లిమిటేషన్స్. ఇప్పుడు అట్లా అంటే
I can be a hero of my own world, but you know, you can't bite water. Just get into your realities, get into your own shoes and try to think about what the other person is. సోషల్ మీడియాలో ప్రెషర్ ఎలా ఉంటుంది మీకు? We get a Because lot of వెంటనే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో వెళ్ళొచ్చు, ఇందులో Follow వెళ్ళొచ్చు కొట్టండి. అని చెప్తారు మీరు. వాళ్ళ అయితే ఫుల్ లోడింగ్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు కదా. Yeah, yeah, ఇవాళ ఎంత దీని గురించి తీసుకుంటారండి అంటే ఒక చోట క్రిటిసిజం ఉంటుంది, ఒక చోట ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకో చోట ఎందుకు ఇలా మాట్లాడావు మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు, రకరకాలుగా వస్తాయి. కొంతమంది ఉట్టి ఏదో అనేళ్ళని కూడా అనే వాళ్ళని కూడా అంటారు. How do you take it? 11 years లో రేడియో నుంచి ఆర్జెస్ అందరం ఇన్ఫ్లుయెన్సర్లుగా మారడానికి చాలా నేర్చుకున్నాం అందరం. సో ఒకప్పుడు రేడియో ఏముంది మేము కనపడం కదా, మంచి నైట్ ట్రాక్ వేసుకొని కూర్చొని షో చేసుకోవచ్చు అనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నా. ఇది నా లైవ్ షో రేడియోలోనే కాదు, ఇన్స్టాలో కూడా నేను యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ గా అక్కడ కూడా నేను అంటే ఒక ప్లాట్ఫామ్ మాకు. రేడియో త్రూ కొంతమంది కనెక్ట్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ త్రూ ఇంకొంతమంది కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిని మేము కలిపేస్తాం. రేడియోలో చెప్పి ఏ బైతో ఇంత మంచి మాట్లాడుతుంది ఈ పిల్ల, చూడనికి ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది కదా, ఉంటుంది బై చెప్పకు, అయితే ఇన్స్టాకి వెళ్ళి మిర్చి ఆర్జెస్ వాడుతావు అని కొట్టు, నేను కనబడతా, అరే ఈ పిల్ల నేనా అని కనిపిస్తుంది. సో అట్లా చూడ అంట. సో ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి అబ్బా రేడియో ఇలా ఫోన్లో ఎలా మాట్లాడుతుంది అమ్మ, ఇన్స్టాలో రేడియోలో ఎలా మాట్లాడుతుంది తెలుసా నీకు, తెలియదు కదా, వచ్చే 11 to 2 రేడియోలో కలుద్దాం. సో ఈ ఆడియన్స్ ని కలిపేసి చేస్తారు. సో ఏ ప్లాట్ఫామ్ ఇచ్చినా దాన్ని యూజ్ చేసుకున్నట్టు మాకు ఫీల్ అవుతుంది. ఒక టిక్ టాక్ వచ్చింది, అబ్బా ఇప్పుడు దీంట్లో కూడా నేను ఫేమస్ అవ్వాలా, అబ్బా ఇన్స్టా వచ్చింది దీంట్లో కూడా ఫేమస్, ఇది ఒక ఛాన్స్, చలో లెట్స్ డూ ఇట్. ఓకే, సో దాన్ని నేర్చుకొని తెలుసుకొని దాంట్లో మళ్ళీ వెళ్ళడం. అండ్ ఐ విల్ ఎంజాయ్. నాకు ఇన్స్టాగ్రామ్ భలే నచ్చుతుంది. మెసేజెస్ వస్తాయి, నా కమెంట్స్ వస్తూ ఉంటాయి, ఇలా చేస్తావా. కొంతమంది ఉమెన్ మెసేజ్ చేస్తారు అనమాట, నేను హాస్పిటల్లో ఉన్న అక్క, మా అమ్మ హెల్త్ బాగాలేదు, బయట ఉండి బాధలో ఉన్నా ఏదో ఎందుకు ఫోన్ చూస్తుంటే నీ రీల్ అనిపించింది, మస్తు నవ్వుకున్నాక థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డే అంతా ఆఫీస్ లో చిరాకై నైట్ పడుకునే ముందు నీ రీల్ చూసి నవ్వి పడుకుంటా స్వాతి నేను, అలాంటి మెసేజ్ వస్తాయి. కొంతమంది ఉమెన్ ఏమో నేను ఇలానే కాలేజ్ ఉన్నప్పుడు గలగల ఎంజాయ్ చేసేదాన్ని స్వాతి, మ్యారేజ్ అయ్యాక డల్ అయిపోయా, బట్ అట్లీస్ట్ నేను చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. అలాంటి మెసేజ్ వాళ్ళకి నేను రిప్లై ఇస్తా, అది పాజిటివిటీ మస్తు అనిపిస్తుంది. వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం, ఫ్యాన్ మీటప్ పెట్టుకోవడం, వాళ్ళు నాకు గిఫ్ట్ తెచ్చి ఇవ్వడం, ఎంత కనెక్ట్ అయిపోతారు అంటే వచ్చి అక్క ఈ మంత్ నీ బర్త్డేనే కదా అందుకే శారీ తెచ్చు తీసుకో అని నేను చెప్పలేదురా, ఇంకా సరే ఇచ్చేయి అని నాకు ఇష్టమే. ఆ లవ్వే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట, చెయ్యాలి, ఇంకొంచెం నవ్వించాలి, ఇంకొంచెం. మా ఇంట్లో వాళ్ళు అంటారు ఎప్పుడు ఈ రీల్స్ ఈ పిచ్చనా, నీకు అవి రీల్స్, నాకు కాదు, నా చూసే వాళ్ళకి కాదు, వాళ్ళకి అది ఒక మెడిసిన్ లా యూజ్ అవుతుంది కొంతమందికి. సో అందుకే చేస్తూ ఉంటాను, ఇంకా నవ్విస్తుంటా, మజా వస్తుంది. ఇట్స్ మోర్ లైక్ ఉగాది పచ్చడి ఫర్ మీ. అబ్సల్యూట్ గా ఇట్స్ లైక్ అన్ని షడ్రుచులు ఎట్లయితే ఉంటాయో వీఆర్ ఆల్ లైక్ దట్. అందుకే యూనో సనాతన ధర్మ ఎక్కడ చూసుకున్నా దెర్ ఇస్ సమ్ మీనింగ్ టు సమ్ ఫెస్టివల్ ఆర్ సంథింగ్ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ గుడ్, ఐ బిలీవ్ ఇన్ కర్మ, ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. నాకు ఇవన్నీ ఉంటాయి, నాకు చాలా స్పిరిచువల్. ఐఎమ్ వెరీ సో వెన్ యూ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ లైక్ తిను రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటుంది. ఐఎమ్ వెరీ టెక్నికలీ ఛాలెంజ్డ్. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్. ఎలా అంటే I love connecting people over a call or a message or a WhatsApp or radio lo akkadiki elli edana cheyalante all of a sudden that introvertness kicks me. I'm an ambivert. నేను అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలంటే కొద్దిగా నేను అటు ఇటు అయిపోతా ఉంటాను. పర్సనాలిటీ, అబ్సల్యూట్లీ మై పర్సనాలిటీ. ఐ కెన్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్. నా ఒక మనిషి నచ్చడు, ఎగ్జాంపుల్ ఒక మనిషి నచ్చడు చూసి నమస్తే పెట్టంటే ఇట్లా తెలిసిపోతుంది అనమాట. దట్స్ సో ఆబ్వియస్ ఆన్ మై ఫేస్, లైక్ ఓకే అన్నట్టు. But just imagine, we are all in this. It's a thought, like, why should anybody love you? Why should anybody like your comment or like anything of us? But మనం వాళ్ళతో ఆ ప్రేమను మనము పొందుకుంటున్నామని అంటే అదృష్టం. పూర్వజన్మ సుకృతం అని నా అభిప్రాయం. ఇంట్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అంటే రాసి పెట్టుంటేనో అదృష్టం ఉంటేనో ఫ్యామిలీలోకి వస్తారు. అది నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. మా ఇంట్లో ఎవ్వరు ఆర్టిస్ట్ లేరు, నేను ఒక్కదాన్నే. అది నాకు తెలియకుండా నాకు వచ్చిన లక్. అది చిన్నప్పుడు ఏదో టీవీ చూసి పాటలు పాడుతూ మాట్లాడేదాన్ని, అంటే స్కూల్లో మైక్ లో ప్రేయర్లు చెప్పే పాడే అమ్మాయిని ఆర్జేలా వచ్చాను. అండ్ ఇది నా ప్రొఫెషన్ అయిపోయింది. అండ్ ఈ ప్రొఫెషన్లో నేను ఎంజాయ్ చేస్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ నా కిడ్స్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు, మా అమ్మ రేడియోలో మాట్లాడుతుంది అని చెప్పుకుంటారు. అండ్ నాకున్న మేబీ ఆర్టిస్ట్ టాలెంట్స్ ఏమో నా కిడ్స్కి వచ్చాయి. అంటే మా ఫ్యామిలీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, అది ఎంత ప్రౌడ్ అంటే అదృష్టం ఉండాలి అది. అండ్ ద నేమ్స్ వి గెట్ ఆల్సో ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, రేడియో పిన్ని భలే అనిపిస్తుంది. లైక్ నోబడీ రిమెంబర్స్
my mom side, dad side, it's like there is no way that anybody are artists. Like my mom side and all, dad side and all are cricketers. అత్తమ్మ సైడ్ అండ్ ఆల్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్. సో ఎట్లా అంటే ఇప్పుడు ఎవరినన్నా యూనో అత్తా పిన్ని అని అంటే రేడియో పిన్ని వాళ్ళు అలా పరిచయం చేస్తారు. భలే అనిపిస్తుంది అట్లా. గుడ్. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ ద నెగటివ్ థింగ్స్ దట్ వి గెట్ అవుట్ సైడ్ ఆల్సో, పాపం ఏం చేయగలుగుతారు? ఎవరు కూడా ఏం చెయ్యగలుగుతారు? అయ్యో చక్కగా అసలు రకాలుగా అది అది టాక్సిక్ గా ఉండదా? లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేసి అంత మంచి జరుగుతుందని వెళ్తారా? అంటే యు మెడిటేట్ అండ్ మూవ్. 2 types ఉంటాయి. ఒకరు వాటిని పట్టించుకొని మైండ్ లో పెట్టుకొని దానికి ఇల్లు కట్టేసి బిల్డింగ్లు కట్టేసి దాన్ని ఇంకా అరుంధతి భవనంలా చేసేస్తారు. కొంతమంది చైల్డ్ అబ్బాయి నువ్వెవరు అంటే నేను ఎందుకు ఫీల్ అవుతా అని చెప్పి వదిలేస్తారు. సో నేను సెకండ్ కేటగిరీ. నాకు వస్తాయి మంచి మంచి మెసేజ్ వస్తాయి. ఎప్పుడో ఒకసారి డాన్స్ చేసిన అనుకో, అబ్బా అంతలా ఉండి నీకు డాన్స్ అవసరం, నీ మొహానికి ఇలాంటివి వచ్చే ఉంటే అక్క బాగా చేసావు అక్క అని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. నాకు బాగా చేసావు అక్క నచ్చింది, నీ నెగిటివ్ కమెంట్ నాకు అవసరమే లేదు బై, నీ కోసం నేను ఎందుకు నా డేని వేస్ట్ చేసుకోవాలి. సో అసలు మ్యాక్స్ డిలీట్ కొడతాం. ఇంకా కొంచెం అద్భుతంగా మెసేజ్ పెడితే బ్లాక్ చేస్తా, ఇక ఇంకొంచెం తిక్క చేసేస్తే రిపోర్ట్ చేసేస్తా. మించి ఇంకేం లేదు కదా. ఇది మంచి సదుపాయం. నాకు ఇది చిన్నప్పటి నుంచి అన్నంతో పెట్టిన విద్య. ఏంటంటే మా తాత ఎప్పుడు ఒకటి అంటే వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన ఇక్కడ విద్య. మాకు మూలతో పెట్టిన విద్య కొంచెం గట్టిగా తనకు అన్నంతో పెట్టిన ఉంటుంది. విద్య అది. నాకు అన్న ప్రశ్న కూడా దాంతోటే జరిగింది. నెయ్యి అన్నం మూలుగా. సో నాకు మా తాత చెప్తుండే, మై మమ్స్ ఫాదర్, he lived for almost 103 years old. Very longest life in my entire family. So మా తాత నాకు ఏం నేర్పించిందంటే, he used to call me బుచ్చవ్వ. నన్ను అట్లా ముద్దుగా బుచ్చవ్వ అని పిలుచుకుంటుండే. చూడు బుచ్చవ్వ, మంచి చెప్పులు వేసుకునే టైంలో చెడు ప్రపంచాన్ని 10 సార్లు చుట్టేసి వస్తుంది. సో నువ్వు నీ పని ఏంటి? చెప్పులు వేసుకోవడం. నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. చెప్పులు వేసుకుని ఏం చేయాలి? బయటకు వెళ్ళాలి, వెళ్ళు, తిరిగిరా. దాని పని అది చేసుకుంటది, నీ పని నువ్వు చేసుకో. సో ఎవరన్నా ఏదైనా నెగటివ్ గా అంటే లైక్ వి ఫాలో, దట్ ఈస్ అ యూనివర్సల్ సదుపాయం. కానీ కొంతమంది బాగా ఓన్ చేసేసుకొని అయ్యో నన్ను అన్నాడు అని బాధపడి డే వేస్ట్ చేసుకొని, అరే లైఫ్ లో 190 నడుస్తున్నాయి, ఇప్పుడు నీ తొక్కలో మెసేజ్ కోసం నా డే వేస్ట్ చేసుకుంటామా? కరెక్ట్. ఛాన్సే లేదు. గుడ్ వన్. ఐ లైక్ ఇట్. చాలా మంది కొత్త వాళ్ళు కూడా యువతరం ఇస్ కమింగ్ టు ఆర్జేయింగ్. And what are the future perspectives for you to grow? ఒకటి ఏంటి అంటే, this is an evergreen thing akka. Being a radio jockey, being in a radio is evergreen thing. AI వచ్చేస్తుంది, మనుషులను తీసేసుకుంటుంది, రోబోట్స్ వస్తాయి, మనుషులను, బట్ there is something called emotions. Correct. And only a human to human can do that, you know. So any generation people who wants to walk into the radio, you're very much welcome. This is your place. అంటారు కదా, that once you sink in, అది చాలా చాలా తృప్తిగా ఉంటుంది. ఇది నేను వాడలేను కానీ అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంటుంది, అది మీకు తెలిసిన వాళ్ళు బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ అది నడుస్తుంటది. హోలీ టైంలో నీతోటి దోస్తానే చేయడం ఎట్లుంటది తెలుసారా? మేమే బీ ప్లేస్ వేసుకుంటాం, మీకు అది తెలియకపోతే వెళ్ళి చూడండి. హోలీ మూమెంట్ జరుగుతుంది ఇది. సో దట్స్ సంథింగ్ దట్ యు నో వీ ఫీల్ లైక్ చాలా బాగుంటుంది. వీ హ్యావ్ గుడ్ డేస్, బ్యాడ్ డేస్. సి ఏది కూడా ఇది ఇలా అవుతుంది అని రావద్దు. ఏది వచ్చినా వీఆర్ రెడీ ఫర్ ఇట్ అన్న పొజిషన్, అన్న ప్రాస్పెక్టివ్ తోటి వస్తేనే బాగుంటుంది. ఆల్ ఇస్ లెర్నింగ్, ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో అది కష్టంగా ఉందంటే వాట్ ఈస్ ద పాయింట్? ఇక్కడ ఎవ్వరు కూడా లైక్ ద బ్యూటీ ఇస్ మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఎవరు వీఆర్ నాట్ పాయింట్ బ్లాంక్ సేయింగ్ దట్ చెయ్యు ఎవరు చెప్పరు. ఇట్ హ్యాస్ టు బీ అవర్ సెల్ఫ్. లైక్ యూ డోంట్ లైక్ ఇట్, యు ఆర్ నాట్ దేర్ కదా. లాడ్ ఆఫ్ ప్యాషన్, లాడ్ ఆఫ్ లవ్ ఫర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. అది లేకపోతే ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ సఫోకేటింగ్. ఇట్స్ లైక్ అ బాక్స్ ఫీవర్ ఫర్ మీ. అమ్మా నా కష్టం అది. సమ్టైమ్స్ వీ గో ఆఫ్, వీ ఆర్ మెంటల్ హెల్త్. ఐ లాస్ట్ మై డాడ్ టు కోవిడ్. It was a very tough thing for me. Like I'm still taking time to come out, move out and stuff. This is the first thing that I'm doing after my dad passed away. Yeah, it took a lot of time for me. At time lo I speak up. I talk to my office guy saying that I don't think I am there. I don't think I am there. I will shatter. Just give me some time. Antara? Yeah, give me some time. My pet passes away, I'll tell them I don't think I am చాలా there. ఎమోషనల్ కనెక్ట్ ఉంది. చాలా I am, if I am connected, I'm connected akka. Basically I antar kada oka, there is a saying that a bus holds 60 people and a Ferrari holds only 2 people. Ante
నేను ఐఎమ్ లైక్ అ మస్టాంగ్ 67. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ బ్యూటీ, ఆ టైమ్లెస్ బ్యూటీ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. సో ఐ థింక్ ఇట్లా ఉంటేనే అని కాదు, బట్ సమ్వేర్ మోర్ లైక్ ఆన్ పర్సనల్గా ఉంటేనే యూ విల్ బీ టు వాట్ యూ వాంట్ టు బీ ఇన్ అ రేడియో. అదర్వైజ్ డూ యర్ రెగ్యులర్స్. అండ్ ఆర్జే అవ్వాలి అనుకొని వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇష్టంతో రా, పిచ్చితో రా. అదే ఇప్పుడు సినిమాలకి డబ్బులు సంపాదించుకోవాలని ఎంతమంది వెళ్తారో తెలియదు, కానీ సినిమా అంటే పిచ్చితో వెళ్తారు. అంతే. మా రేడియో జాకీ కూడా అంతే, ఇష్టం, నాకు మాట్లాడడం ఇష్టం, నలుగురితో షేర్ చేసుకోవడం ఇష్టం, అలా వచ్చేసాయి. అండ్ ఒకప్పుడు రేడియో జాకీ అనేది అదొక ప్రొఫెషన్, దానిలో డబ్బులు సంపాదించాలని లేదు అప్పట్లో. ఇప్పుడు గట్టిగా సంపాదించుకోవచ్చు, ఎంజాయ్ చేసి సంపాదించుకోవచ్చు. అండ్ నువ్వు చేసే జాబ్ చేసి నలుగురు అంటారు, అరే నీ జాబే బాగుంది అబ్బాయి నా సాఫ్ట్వేర్ కంటే అని. నాకు రోజు ఇన్ని మెసేజ్లు వస్తాయి. సో ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆర్జేయింగ్లోకి వచ్చేయచ్చు. అండ్ అదే ఇష్టంతో వచ్చేసాను అంతే. దానికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పుడు ఎవరో వచ్చి నేను కూర్చోబెట్టి ఇలా మాట్లాడు అని దిద్దలేరు. నీ ఓన్ స్టైల్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్కి నువ్వు నచ్చుతావు, కరెక్ట్, ఎందుకు నీ మాట నచ్చుతుంది. అలానే నువ్వు మాట్లాడితే రేడియోలో అందరికి కూడా నచ్చుతుంది. నువ్వు నీలా ఉండు, ఒకరిలా యాక్ట్ చేయ, నీ ఒరిజినల్ స్టైలే బాగుంటుంది. అయ్యో నేను వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగానే చేస్తే వింటారేమో. నీ ఫ్రెండ్స్కి నువ్వు ఎలా నచ్చుతావో రేడియోలో కూడా అంతే. సో అలా ఇష్టం ఉంటే వచ్చేయచ్చు అంతే. బేబీ అంతే. ఇద్దరు తెలంగాణ పోరీలను కలవడం, ఇంకో తెలంగాణ పోరి. సరిపోయాం మంచిగా, చాలా చాలా బాగుంది. బాగుంది. అంటే ఇప్పుడు చెప్పని విషయాలు చెప్పాం మేము ఇక్కడ. ఎప్పుడు మాట్లాడాలని విషయాలు ఎప్పుడు మాకు ఆ రీల్ లో అంత మిలియన్ వ్యూస్ వచ్చాయి, మాకు ఎందుకు ఫాలోవర్స్ వచ్చారు, అన్ని ఫాలోవర్స్ వచ్చిన తర్వాత 1 lakh ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నీకు యాటిట్యూడ్ రాలేదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఇక్కడ అదేం లేకుండా కాసేపు హాయిగా వీకెండ్ మాట్లాడుకుందాం, చిల్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ నైస్. బిఫోర్ యూ ఎండ్ ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. నువ్వే చేసావా క్రోషేవా? ఒకటి చెప్పు, తను రమ్మన్నాక చేసావా, చేశాక తను రమ్మన్నా ఇస్తున్నావా? I did for Akka. This will take like how much? 2 hours for me. అంతేనా? 2 hours లో? Wow. Yeah. It's called cotton It candy. looks like cotton candy కదా. So this is called as granny square in a pattern. నాకు crochet అంటే పిచ్చి, చాలా పిచ్చి. దీనిపైన నేను వర్క్ షాప్స్ కూడా చేస్తా ఫర్ మెంటల్ హెల్త్. Okay. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి వచ్చినందుకు. ఇట్స్ వెరీ నైస్. అంటే వెరీ వైబ్రెంట్, వెరీ ఎనర్జెటిక్, అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ మై ఫస్ట్ RJs ఆన్ మై షో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొంచెం దీర్ఘంగా ప్రయాణిద్దాం ఇంకోసారి. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి ఫస్ట్ నాకు మెసేజ్ రాగానే ఫస్ట్ మీ DP చూసి ఇలా ఫీల్ అయ్యారు. వెళ్ళి చూడు ఎవరో చూసావా అంటే తెలిసి ఇప్పుడు ఇంటర్వ్యూకి రమ్మన్నా చెప్పొచ్చాను. సో భలే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను మీట్ అవ్వడం మిమ్మల్ని. ఫస్ట్ టైం కలుస్తున్నా కదా, ఎలా ఉంటది, సీరియస్ గా ఉంటారా, అమ్మా చిల్ మీరు అంతే. Thanks for your time, and I really respect both of you for your time. Thank you. Good luck. All the best. Yes. We'll meet on the other side. Yep. Very soon. Thank you. Thank you. Take care.